ఇక్కడ దేవుని చిత్తాన్ని ఫిలిష్తీయులు పరీక్షించారా లేదా? Now here, if you see, test or decide on the will of God, if you see that caption, there's not the Philistines test and examine the will of God. ఇశ్రాయేలు జనాంగం కూడా దేవుని మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే అక్కడ పరీక్షించడమే. The Israelites brought the ark of the covenant just to test what God is going to do. ఎక్సోడస్ 3:1-6 తీయండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో ఓకే, అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అంటే ఇక్కడ మీరు చూసిన మోషే దగ్గరకు వచ్చేసరికి ప్రతి వాళ్ళు కూడా నన్ను దేవుడు పిలిచారు, దేవుడు పనికి వాడుకుంటారంట, దేవుడు సేవకు నన్ను పిలిచారంట అని చెప్పుకున్నారు. మీకు ప్రతిదీ తెలియాలి. దేవుడు పని అంటే ఏంటి, సేవ నేను దాన్ని నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని నమ్మను. ఓకే, I don't believe if somebody says I am called by God to do his ministry, you should know whether you're really being called by God or not. నేను నమ్మను. I just don't believe. మోషే నమ్ముతా. But I believe in Moses when he said that. మోషే నన్ను దేవుడు పిలిచాడు అని రాలా. Moses did not say that God called me and I'm going. పరిస్థితులు ఐగుప్తులో తారుమారు అవ్వడం వలన అతను బయటికి పంపబడి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర తలదాచుకుంటూ వాళ్ళ గొర్రెల్ని వాటిని కాసుకుంటూ తిరుగుతున్నారు. అవునా కదా? నార్మల్. Think about it. Moses had to face a problem in his life, so he had to run away from the place, and he was just leading a life of a shepherd. నెక్స్ట్ సెకండ్ వర్స్. 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షితమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. మోషే ఆ దూతని చూడగలిగాడా? Was Moses able to see the angel of the Lord? మంటను చూసాడు గాని దూతను చూడలా. And the angel of the Lord appeared to him in a flame of fire from the midst of a bush, but he didn't see the కానీ angel. దూత చూడటం జరిగింది. But the angel was able to see. అదే దేవుడు నిన్ను చూడగలగాలి. కానీ నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ గా దేవుడు ఒక ప్రత్యక్షత అన్నది నీకు చూపించినప్పుడు దానికి విలువిస్తున్నావా, దానికి విధేయత చూపిస్తున్నావా లేదా అనేది ఫస్ట్ స్టెప్. ఇంకా సేవకు వెళ్ళట్లేదు. Moses is yet to be doing the will of God. The first thing is you should know whether you're being called by God or not. There'll be very clear signs God will show. కదా? ఇక్కడ ఏముంది? పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యేను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. అంటే నీ సిచ్యువేషన్ లో కూడా నువ్వు ఎక్కడికైనా పరిస్థితి వెళ్తున్నప్పుడు ఎవరికో ఒక నార్మల్ మనిషి ఏదో బాధల్లో వచ్చి కూర్చుంటాడు, దేవుడే పంపించి ఉండొచ్చు. ఒక దూత ఆ విధంగా రావడం కూడా జరగచ్చు. ఆ సమయంలో నీ ప్రవర్తన ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి, నీ హృదయంలో ఏం తిరుగుతుంది అన్నది చాలా ముఖ్యం. What is very important is when a situation arises in your life, what are you thinking? How are you conducting yourself? How are you reacting? This is very important. కానీ నేటి దినమున ఏం జరుగుతుంది? But what's happening nowadays? దేవుడి సేవని వెళ్తారు. People go saying they're doing God's work. అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళని శపిస్తారు. And if they don't accept this person, they immediately start cursing that person. అదేంటది? What kind of ministry is ఇప్పుడు నువ్వు that? సేవకెళ్తే అందరూ తలుపులు ఓపెన్ చేసి నేను లోపలికి పిలవాలా? Do you expect everybody to open the doors for you and invite you into their houses? యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది? What's happening there? ఇక్కడ దేవుణ్ణి నువ్వు పరీక్షిస్తున్నావు అనంటే దానికి అర్థము నువ్వు పరీక్షిస్తున్నట్టు కాదు, దేవుడు నీ పరీక్షని పరీక్షిస్తున్నారని అర్థం. It's not like you testing God, but God is testing your test. నీ పరీక్ష దేవుడికి ఎందుకు? Why is God bothered about your testing him? నీ పరీక్ష దేవుడికి ఎందుకు? Why are you testing God and what is the importance to it? కదా, దేవుడు నిన్ను పరీక్షించడం ముఖ్యం. But God testing you is the most important నువ్వు aspect. పరీక్షించే విధానం కూడా కరెక్ట్ గా ఉందా లేదా అని దేవుడు చూస్తారనేది ప్రతి మనిషికి ఈ బుర్రకి ఎక్కాలి. Every person needs to know if they are testing God and God is approving the way of your testing. ఎందుకంటే దేవుని పరీక్షించేటప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ తోనే పరీక్షిస్తారు కాబట్టి ప్రతిది చిన్నది తప్పులు ఎతకడానికి చాలా ఇష్టపడతారు మనుషులు. మంచిని ఎతకడం కన్నా తప్పులు ఎతకడం ఎంత ఇష్టమో. People want to find faults and mistake in the other person, so they take the upper hand always, likewise with God also. కానీ ఇక్కడ మోషే చూసిన వెంటనే అక్కడ ఏమవుతుందంటే ఏంటి అక్కడ మంట వస్తుంది గాని పొగలేదు అని అనుకున్నాడు. Moses was wondering how come there is flame of fire but smoke is not coming out of it. అక్కడ మీకు పొద కనిపిస్తుంది కాబట్టి మీరు పొదను చూడకండి. Don't see just the burning bush.
దేవుడు నీకు ఏ విధంగా ప్రత్యక్షమయ్యారు? How is God appearing to you? మరి అపోస్తలు పౌలుకి ఎలా ప్రత్యక్షమయ్యారు? How did God appear to Apostle Paul? ఆకాశంలో ఒక వెలుగును చూడటం జరిగింది. He saw a light shining from the heaven. అందరూ చూశారు, And the people who are with Paul also saw. అందరూ చూసారు కానీ స్వరాన్ని వినదొక్కలే. But it was only Paul who was able to hear the నువ్వు voice. నిజంగా దేవుడి స్వరం విన్నావు అని అంటే నీ తల నుంచి అరికాల వరకు ప్రతిదీ కూడా దేవుడి చిత్తానికి లోబడతావు. నువ్వు దేవుడి స్వరం విన్నాను అని చెప్పి మళ్ళా బూతులు మాట్లాడుకుంటూ చెప్పుడు మాటలు మాట్లాడుకుంటూ నువ్వు వెళ్తున్నావంటే చాలా తప్పుడండి. 3వ వచనం చూడండి. వర్స్ 3, 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. మోషే అన్నది ఐగుప్తు పేరు తెలుసా మీకు? Do you know Moses was not a Hebrew name but an Egyptian name? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో పిలిచినప్పుడు కొర్నేలియస్ కూడా అని పిలిచినప్పుడు కూడా కొర్నేలి అని అన్నారు. Even when God called Cornelius, he called by his name. He didn't call by a new name. ఎలా పిలుస్తా అలా రావాలి గాని దేవుడు పిలుస్తా వచ్చాను కదా అని చెప్పి అబ్రహాం పేరు అబ్రామా మార్చారంటే అబ్రహాం లాగా నువ్వు లేవు కదా, వదిలేసాయి. You're not like Whether- Abraham, so you don't have to change your name, because you change your name doesn't make you great. కాబట్టి తల్లిదండ్రులు ప్రేమగా పెట్టుకున్నారు కదా, ఆ పేరు దేవుడు ఇష్టపడతారు. Whatever the parents have kept you, given a name, God will be అంటే delighted in నేను that. అన్ని కవర్ చేస్తున్నా, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం, I'm talking to- ఆచారంగా మాట్లాడుకోకండి. I'm talking to you practically, not like the ఆచారమే మన customs of. జీవితాలకి, ప్రతి మనిషి జీవితానికి ఆచారపు అలవాట్లు మాత్రమే ఆశీర్వాదానికి అడ్డుపడుతూ ఉంటాయి. The blessings are getting stopped primarily because of your customs and traditions of man. కదా. నెక్స్ట్ వర్స్ చూడండి. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అతనిని పిలిచెను. మ్మ్. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. నెక్స్ట్ అందుకాయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువ. ఇప్పుడు నీ చెప్పులు ఏంటి తెలుసా? నీ చెప్పుల పేరు తెలుసా మీకు? You know. ఈగో, గర్వం, మ్యానిపులేషన్, అబద్ధం, లస్ట్ఫుల్ థాట్స్, ఇవన్నీ నీ చెప్పులే. దాన్ని విడిచిరా లోపలికి. Take your sandals off your feet. You know what it actually means? Sandals దాన్ని means వదిలేసి ego, పాయింట్ pride. వేసుకుంటా. Ego means sandals means ego, pride, arrogance, lustful thinking, lustful thoughts. Leave this and then come to the presence of God. కదా. దేవుడు కోరుకుంటుంది ఇది. ఆచారపరంగా దేన్ని చేసినా కూడా ఉపయోగం ఉండదని. If you do anything out of traditions and customs, it's of no use. అంటే మోషేని ఏముందో చూద్దాము అని దగ్గరికి వెళ్ళిన తర్వాత పిలిచారు. దేవుడు పిలవడము అని అంటే ఏంటంటే, నీకేదో నెత్తి మీద భారం వచ్చేసి నువ్వు సేవ చేస్తున్నానని చెప్పావంటే అది అబద్ధపు సాక్ష్యం నా దృష్టిలో. If you're భారం, burdened, ఏ భారం ఉందండి? if you're burdened and then you say God has called me to do his work, what kind of burden you have? అసలు దేవుడికే నీ మీద భారం ఉంది, ఇంకా మార్చుకోలేదని చెప్పి God is burdened concerning you because you have not changed yourself according to his will. కదా. సువార్త మీద భారం ఏంటి? ఏం చెప్తా వెళ్ళి నీలో మార్పు లేకుండా ఎంతమందికి చెప్పినా ఎవరి జీవితాలు మారో. When you're saying I have a burden for the gospel and you are not transforming your life according to the will of God, there's no use in you going sharing the 6వ gospel. వచనం చూడండి. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడబెరచెను. అంతే. ఆ కాలంలో దేవుడు సన్నిధి, నేను నీ ప్లేస్ లో ఉన్నాను అనుకో, ఏం చేస్తాను చెప్పనా? వాక్యం వైపు తేరి చూడటం కూడా భయపడతాయి. ఎందుకంటే నా తప్పులన్నీ కనబడతాయి అక్కడ. I will not look upon the word of God directly by lifting my head, because I want to see my mistakes through the word of God. కదా. అలాగే వచ్చి కూర్చుంటున్నావంటే నీలో ఉన్న బలహీనతలు పోగొట్టుకుంటానికైతేనే దేవుడి సన్నిధికి మీరు వచ్చి కూర్చోగలుగుతారు. కానీ బలహీనతలతో ఉండటం వల్ల ఏమవుతుంది? దేవుని మందసాన్నే దాగోను గుడిలో పెట్టినట్టు పెడుతున్నామని అర్థం అక్కడ. You have to come and sit and listen to the word of God to remove the weaknesses from your side, not to find faults. Otherwise, it's like going and standing in front of Dagon, which is your weaknesses. దేవుడికి ఎప్పుడు కూడా నీ చిత్తం ఏంటో కాదు, ఆయన చిత్తం నీ జీవితంలో జరగాలని చెప్పి ఆయన ఇష్టపడుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. God is not bothered about what you want, what you desire, but he wanted his desire to be fulfilled in your life. ఇక్కడ చూడండి, నీ తండ్రి దేవుడును నేను అని మోషేతో చెప్తున్నారు. And here the Lord God is telling, I am the God మరి of Abraham, ఈ రోజు నీతో of your ఏమని father. చెప్తున్నారు? To Moses he was saying, I am the God of your father.
To you, కదా? what is God saying? నీ తండ్రి దేవుడు అని చెప్తున్నావంటే ఆ తండ్రి ఎంత మంచివాడై ఉండాలో. How good that father should have been. అందుకనే నేను నీ తండ్రి దేవుడును అని చెప్తున్నారు. That's the reason he's saying, I'm the God of your father. రేపు నీ పిల్లల దగ్గరకు వచ్చి దేవుడు చెప్పాలి, నీ తండ్రి దేవుడు నేను అన్నితో మీ పిల్లలతో చెప్పాలి. And even to your children, God should come and say, I am the God of your father. నువ్వున్న దాన్ని బట్టే నీ పిల్లలు ఉంటారు. Your children will be likewise the way నేను you ఆల్రెడీ are. నేను చెప్పాను, నేను తప్పురా, మీరు అబద్ధం చెప్పకండిరా, ఇలా చెప్పకండిరా అన్నది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఎలా ఉన్నావో వాళ్ళు అలా ఉంటారు. If you go and tell your children it is not right for you to speak lies or to get angry, means that's not correct. But the అబద్ధం way you are, చెప్పావా your children కొడతాను అని will be. అంటాం మనం. You will say, if you speak lies, I will spank you. కానీ ఎవరైనా వస్తే నేను లేనని చెప్పేసి వాళ్ళకి అని అంటాం But if పిల్లలకి. somebody comes means or over phone, you will say, I'm not here, I'm in a different place. దేవుడు చెప్తారా? Will God come to my children and say, I'm the God of your father? Can he say that? మీరు అనుకోవచ్చు చెప్పరేమో అని, You might say, no, I కానీ don't think. నేనంట చెప్పాలి అంట. But ఎందుకు I say- చెప్పరు? చెప్పాలి, చెప్పాలి, Why not? God will definitely tell. చెప్పాలి. God will definitely tell. ఇక్కడ మోషేతో చెప్పారు కాబట్టే మోషే సాత్వికుడు అని, దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడు అని చెప్పి ఫరోకి దేవుడిగా చేయడం జరిగింది అని అంటే, నీ తండ్రి దేవుడును అని చెప్పడం వలన మోషే అంత గొప్పగా వాడబడ్డాడు. Moses was used greatly by God because when God told to Moses that I'm your God of your father. కదా. రెండోది, దేవుడు నిన్ను పనికి పిలిచారు అని అంటే దేవుడు దిగి రావాలి. When God has called you మరి to నేను do his అలాగే work, నేర్చుకున్నాను he will ఇక్కడ. come down to help you. That's how I learned. సేవ అంటే అర్థం మీకు ఇందులో ఉంది, మర్చిపోవద్దు. ఇది ఎప్పుడు దేవుడు సేవ అంటే, యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, నీ పాపాల కోసం మరణించారు, శిలువ మరణం చెందారు, ఆయన 3వ దినం లేచారు అని చెప్పి పండగలు చేసుకోవడం కాదు. ఇక్కడ చూపిస్తాను సేవ అంటే ఏంటో. 7 and 8 I'll show you what is the actual meaning of ministry. Not just celebrating a Christmas or a festival and all, but I'll tell you what it actually means. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నిశ్చయముగా దేవుడు మాటలు చూసారా, క్లియర్ గా ఉంటాయి. మీ మాటలు అలా క్లియర్ గా ఉంటాయా? The Lord's words is always very clear. మీ మాటలు చాలా క్లియర్ గా ఉండాలి. Your words have to be. నిశ్చయముగా నేను చూసాను అని అన్నారు. Lord is saying, I surely seen the oppression. నిశ్చయంగా ఆయన చూస్తేనే, ఆయన చూపు ద్వారా వచ్చేదే సేవ. And this is what surely has seen. And if you are able to capture that scene and that vision, that is the ministry that you can do for God. ఇక్కడ ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరని వింటిని. అంటే వాళ్ళు ఏ విధంగా బాధపడ్డారో, వాళ్ళు ఏ కష్టాలు అనుభవిస్తున్నారో, ఏ శ్రమలు అనుభవిస్తున్నారో అన్ని దేవుడు చూస్తున్నారు. When the Israelites were held as captives in Egypt, Lord surely saw the oppression of the people and also heard their cry because of their taskmasters for sorrows. వారు మొరపెట్టిన మొర నేను విన్నాను అన్నారు. And the Lord says, I have heard their cries. కాబట్టి వారి దుఃఖాలు నాకు తెలిసి ఉన్నవి అన్నారు. Therefore I know their sorrows. ఇందులో ప్రతిదీ దేవుని నీతి ఉంది. The righteousness of God can be found here. ఓకే. కానీ మనుషులు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాను, ఉదయకాలపు ప్రార్థన చేస్తున్నాను, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాను, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పుకుంటూ వాళ్ళకి వాళ్ళే ప్రాబ్లమ్స్ తెచ్చుకొని, వాళ్ళకి వాళ్ళే సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసుకొని, వాళ్ళకి వాళ్ళే గొడవలు పెట్టుకుంటూ, వాళ్ళకి వాళ్ళే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేసుకుంటూ అన్ని వాళ్ళు తెచ్చుకొని దేవుడికి మొరపెడితే ఆయన వింటారా? You might say, I get up in the morning at 3 o'clock and pray, at noon, at evening, at night. But you are the one who will pick up quarrels, fights, disputes, tell lies. Now, do you think God will hear this kind of person though he says he prays regularly? No. ఈ ప్రార్థన దేవుడు వింటారా? Do you think? వినలేరు. ఆయన తట్టు కూడా తిరిగి ఉండలేరు. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన కన్నా నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానము దేవుడికి నీకు అడ్డుగా ఉన్నాయన్నది మీరు తెలుసుకోవాలి, మర్చిపోకూడదు ఎప్పుడు కానీ. More than your prayers, your behavior, your thought process has become a stumbling block between God and you. కదా. నెక్స్ట్ చూడండి 8th verse. నీ కోసం దేవుడు దిగి రావాలి. God has to come down to deliver you and to help you for sure. Read verse 8. వచ్చిన దేవుని సిలువ వేయడం కాదు, వచ్చినప్పుడు ఆయన నీకు విడుదల ఇవ్వాలనుకున్నప్పుడు అది రిసీవ్ చేసుకుంటానికి చూడాలి, కానీ సిలువ వేయడానికి చూడకూడదు. When he has come to deliver you, you should not entangle him and crucify him again. You have to seek what God tells you to do. చదవండి. 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును
ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హివ్వీయులకు, మోయాబీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. అంతే, ఆయన దిగి వచ్చి ఉన్నాను, మేము కిందకు వస్తాము, మేము పరలోకము నుండి కిందకు వస్తాను, మీ మధ్యలో సంచారం చేస్తాను అని ఆయన చెప్తూ ఉంటుంటే దేవుడు పరలోకంలోనే ఉన్నారు, ఇక్కడ ఉండరు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఆయన సిలువ వేస్తూ తిరగడం అన్నది చాలా పెద్ద అపరాధము, చాలా పెద్ద పాపంతో సమానం. While it remains a choice of God to come down or stay there, and here in this case he says, I will come down. Who are you to say that God has to be only in heaven, that he cannot walk and dwell in the midst of the people? That is a wrong opinion of yours. మోషేకి దేవుడికి మధ్యలో జరిగిన కాన్వర్సేషనే సువార్త. The conversation that took place between God and Moses was the actual good news. అంటే ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నావంటే నీ పరిస్థితులు మారాలి. 2, నీ బలహీనతల నుండి నువ్వు బయటికి రావాలి. 3, నీ ఆలోచన విధానం మారాలి. 4, పాజిటివ్ గా ప్రతి విషయాన్ని పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవడం అన్నది మారాలి. నీ నోట్లో నుండి బ్యాడ్ వర్డ్స్ రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి. నీ కళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, కళ్ళతో నిబంధన చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా దేవుడు వాటి నుండి విడిపించడానికి వచ్చే వాక్యాన్నే సువార్త అంటారు. The actual good news is, while you're hearing to the sermon here, your life has to change, your situations has to change. You should quit your eyes from looking lustful things and unmeaningful things. Your words should be very few, right in the sight of God. These transformation has to take place. నువ్వు ఏం నిర్ణయించుకున్నావో అదే. ఎంత మంచి వాక్యం విన్నా నీ నిర్ణయంలో నేను మారను అని ఉందనుకో, ఎంత మంచి వాక్యం విన్నా కూడా నీలో మార్పు రాదు. Since you have decided not to change your ways according to the word of God, no matter how many sermons you hear, you will not change yourself. మోషేని పిలిచిన దేవుడు మోషే నడవడికలో గాని, మోషే తీసుకొచ్చిన పరిచర్యలో అతనికి ఒక సాక్ష్యం. Moses had a very good testimony and witness the way the Lord has brought him. సాక్ష్యం ఉంది అందులో. He's got a very good testimony. ఏ సాక్ష్యం ఉంది? What kind of testimony? నమ్మకస్తుడు, He was a faithful man. సాత్వికుడు, He was a humble man. అతనితో మనిషితో మనిషి మాట్లాడినట్టు ముఖాముఖితో మాట్లాడాను. స్వరంతో మాట్లాడలేదు, దర్శనంతో మాట్లాడలేదు. God did not speak to him through visions or dreams, but spoke to him like a man speaks to a man face to face. అంతే This was the testimony of God towards దేవుని Moses. ఇల్లంతటికి కూడా నమ్మకంగా He ఉన్నాడు. was found faithful in all the house of Israel. అంటే దేవుడు పిలిచారు కాబట్టి ఆ సాక్ష్యం ఉంది. Because God called Moses, that's the reason Moses had the testimony. ఓకే, దావీదుని ఎంచుకున్నారు, అక్కడ దావీదుని ఏర్పరచుకున్నారు. ఇక్కడేమో పిలుచుకున్నారు, అక్కడ ఏర్పరచుకున్నారు. Moses was called while King David was ordained. నిన్న వాక్యంలో చెప్పినట్టు ఇప్పటికి కూడా దావీదు సేవ చేసి మరణించారని వాక్యం చెప్తుంది. In Acts chapter 13 verse 36, it tells David served his generations even till now through his wonderful తనకి ఇచ్చిన testimony. స్టేట్మెంట్ ఏంటి? హృదయానుసారుడు, అంటే దేవుని హృదయంతో నడిచేవాడు. He was also called as a man after God's own heart. అందుకనే పక్క వాళ్ళు రెచ్చగొట్టినా కూడా దేవుణ్ణే పట్టుకున్నాడు, కానీ పక్క వాళ్ళ మాటను పట్టుకుని వెళ్ళాల. So though people were influencing David, David did not get influenced, but he was focusing on what God will be pleased at. షిమీ శపించిన ఇతను తిరిగి శపించల. Even when Shimei was cursing and throwing stones, he did not retaliate. David did not retaliate. అతను వచ్చి క్షమాపణ అడిగిన క్షమించి తనతో పాటు పెట్టుకున్నాడు అక్కడ. In fact, when Shimei came later on asking for forgiveness, David indeed forgave him. అంటే ప్రతి దాంట్లో కూడా నేను చేసిన దానికి అనుభవిస్తానన్నారు, కానీ వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది, వాళ్ళే ఇలా చేశారు, వాళ్ళే అలా చేశారు అని అంటున్నారంటే 7 times శిక్ష అనుభవించాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు. David was very clearly saying, I am experiencing this punishment because of my wrong behavior and blaspheming the name of God. But if you, on the other hand, keep blaming others, because of you my life has become like that, means you have to experience punishment 7 times. అది కామన్. నేను చెప్పకపోయినా వాక్యం తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. Even if I don't tell, or even if you don't believe, the word of God will be effective in your life by punishing you 7 times if you don't change. మోషేని దేవుడు పిలిచారన్నది కన్ఫర్మ్ అయిపోయింది. Here if you see, God clearly has called Moses. This we see. దావీదుని చూసుకున్నారన్నది కన్ఫర్మ్ అయిపోయింది. And also God saw David.
దేవుడే చేశారన్నది వాళ్ళ సాక్ష్యం ముందుకు వచ్చేసింది. And God Himself has done that testimony మరి and witnesses దేవుని that. తెలుసుకున్నాను అన్న నీ సాక్ష్యం ఏంటి? When you say you know God, what's your testimony from God or about you? అంతే. అటువంటి సాక్ష్యం అన్నది నీ దగ్గరికి లేకుండా దేవుడు పిలుచుకున్నాడు అని అంటే సాతాను కూడా పిలుచుకున్నారు. మర్చిపోయారా? యెరొబాము ఏం చేశాడు? దేవుని యొక్క యాజకుల్ని పక్కన పెట్టేసి అన్య జనాంగం యొక్క యాజకుల్ని ఏర్పరచుకున్నాడు. అలా ఉంటది. You can say that God is calling, but never forget Satan also calls. That's what happened with Jeroboam. In fact, what God was calling him, he was tending to go towards the false prophets and Satan's prophets and inclining towards them. ఎందుకంటే సంఘంలో ఎంతమంది పెరిగారు అన్నది కాదు, ఐగుప్తు దేశం నుండి ఎంతమంది బయటకు వచ్చారు అన్నది ముఖ్యం. It's not how many people are there in a church, but how many people have come out of the lives like Egypt. That's the most important thing. ఐగుప్తు నుండి ఎంతమంది బయటకు వచ్చారు కాదు, ఎంతమంది క్రీస్తు అని ప్రామిస్ ల్యాండ్ కి ఎంటర్ చేయగలిగారు. And just not coming out of వెళ్ళగలిగారు. Egypt, not just coming out of the land of Egypt, but entering into the land, the promised land called Christ. That means your life has to be like it. గుర్తుపెట్టుకోండి, ఐగుప్తు నుండి ఒకసారి నువ్వు బయటకు వచ్చావు అంటే ఆ 40 సంవత్సరాలు జరిగినది సువార్త, క్రీస్తు యొక్క సువార్త. If you have come out of Egypt, the 40 years spent in the wilderness Is actually the good news of Christ. అంటే క్రీస్తుని అలక్ష్యము చేయుటాన్ని, మర్మరింగ్, గ్రమ్లింగ్, ఎప్పుడు మార్నింగ్ లేచారంటే ఇది సార్ లేదు, అది సార్ లేదు, అదలా ఉంది, ఇదిలా ఉంది, నువ్వెందుకు చేసావు, నీ వల్లనే ఇదే ఇంట్లో ఇలా ఇదే జరుగుతుందంటే నువ్వు ఎక్కడ దేవుణ్ణమ్మో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే When you are complaining, murmuring, or blaming others, or justifying, and you're scolding others because of you, my life has become like this. How can God be in your life? Because the Israelites also were constantly complaining those 40 years. ఓకే, ఒకరు యాజకుడు అనుకున్నా నేను సేవ చేస్తున్నానంటే అతని దగ్గరికి దేవుడు దిగి రావాలి. If a man says he's a priest called by God, sent by God, then God has to come down into that person's life. దేవుడు దిగి వచ్చి నీతో పని చేసుకుంటున్నారంటే మనుషుల్లో ఉన్న ఐగుప్తు అన్న బలహీనతల నుండి వాళ్ళు బయటకు వస్తారు. Man can come out of the weaknesses of Egypt only when God descends upon that person's life. లేదనుకో మతం మారుతారంతే, మతం మారినా బుద్ధి మారదు. Otherwise, you'll be a person who is just transformed to another religion, not transformed your mind. కదా, ఇక్కడ దేవుడి చిత్తాన్ని ఫిలిష్తీయులు పరీక్షించడం ఏంటి? How is it that the will of God was tested by the Philistines? ఇప్పుడు దేవుణ్ణి అడిగి నేను అన్ని పనులు చెయ్యాలనుకుంటారు, అవునా? Everybody wants to inquire of the Lord and do things what God tells him to. నీ ప్లేస్ లో నేను ఉన్నానంటే దేవుడి చిత్తాన్ని అడిగి నేను అడిగింది కరెక్టా కాదా అన్నది కూడా నన్ను నేను జాగ్రత్తగా పరీక్షించుకుంటాను అక్కడ. If I'm in your place, you know what I'll do? First, I'll ask whether the ones that I'm asking, is it right or wrong? Is it going to be according to the will of God, or is it my own way? ఎందుకంటే అక్కడ నేను అన్నది తీసేస్తా. Because I will remove that self that is inside me. That is, I'll remove దేవుడి myself. చిత్తం నీకు తెలియాలంటే నువ్వు ఎవరు అన్నది ముందు తీస్తేనే దేవుడి చిత్తం తెలుస్తుంది. If you really want to know the will of God, you should get relieved from that self or that I or that ego that is inside you. ఐ అప్రిషియేట్, వీళ్ళు నేను అప్రిషియేట్ చేస్తా, ఫిలిష్తీయుల్ని నేను అప్రిషియేట్ చేస్తాను. I do indeed appreciate the Philistine, the way they were testing and examining. చేసిందేంటి? దేవుని నిబంధన మందసాన్ని తీసుకొచ్చేసారు. In fact, with their thoughts, they brought and captured the Ark of the ఆ Covenant. కాలంలో మనిషి కుమారుని అప్పగించేశారు. And even the Son of Man, Jesus Christ, was handed over to ఆ the. కాలంలో అప్పగించిన వాళ్ళు ఇశ్రాయేలు జనాంగమే, క్రీస్తుని అప్పగించిన వాళ్ళు కూడా ఇశ్రాయేలు జనాంగమే. During the time of Israel and Palestine war, Philistine war, it was the Israelites who handed over the Ark of the Covenant. Even Jesus was handed over by the Jews. క్రీస్తుతో పాటు ఉన్న వారే మేజర్ రోల్ పాటించారు అక్కడ. The people who were very closely associated with Jesus Christ played a significant role అక్కడ in ఉన్న handing him యాజకులు over. గాని వీళ్ళందరూ ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూశారు గాని వీళ్ళు వెళ్ళి చక్కగా ఈజీగా పట్టించేశారు. The Pharisees or the scribes were eagerly waiting an opportunity to kill Jesus, but these disciples easily handed over by మరి betrayal. ఆయన ఉన్నప్పుడు నమ్మారు, తర్వాత ఎందుకు నమ్మలేదు? They believed when he was there. How is it they soon lost their faith? అంటే అభిప్రాయం మారింది నీది, దేవుడిది కాదు Your opinion actually has changed, not God's. కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఫిలిష్తీయులు మందసం తీసుకొచ్చాము, మన పరిస్థితులు మారి ఆ రోగాలు మనకు వచ్చాయంటే దానికి కారణము ఈ మందసం వల్లనే అనేది వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ. The Philistines clearly knew the reasons for their sufferings or their boils or the hemorrhoids is because of the Ark of the Covenant being captured and brought into that place. దేవుడు వాక్యం కూడా అంతేనండి. The word of God also is likewise. కొంతమందికి
ఉజ్జాలాగా పనిచేస్తుంది. ఉజ్జా ఏం చేశాడు? ముట్టుకున్న వెంటనే రక్తం కక్కుకు మరణించాడు. To some people, the Ark of the Covenant will behave whatever has happened to Uzzah. He died immediately the moment he touched it. మరి కొంతమంది ఏమైంది? ఉపదేశం తీసుకెళ్ళినప్పుడు 4 తరాలు కూర్చుని తిన్నా కూడా అవి తీరనంత ఆశీర్వాదం అతనికి ఇవ్వడం జరిగింది. In the case of Obed-Edom, who was not even a Jew or a Christian, he was blessed, his generation was blessed, and the people surrounding him also was blessed when he had the Ark of the Covenant. సింపుల్ గా ఇశ్రాయేల్ జనాంగం తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టేశారు మందసాన్ని. But on the contrary, the Israelites, not having faith and love towards God, brought the Ark of the Covenant for the మరలా battlefield. ఫిలిష్తీయుల దేశం నుండి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళేసరికి అక్కడనే వాళ్ళు సంతోషంతో అబ్బా మందసం వచ్చిందని. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ అదేనండి. అందరూ నాకు దేవుడు తెలుసు, దేవుడు తెలుసు, దేవుడు తెలుసు, ఎగ్జైట్మెంట్ అయిపోతూ ఉంటారు. Like how the Christians get excited that they have become Christians after being baptized or speaking in tongues, చాలా the excited Philistines అయిపోతారు. also were excited that they have captured the Ark of the Covenant. కానీ ఏం చేశారు? వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి But what happened after they ran? ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఎంతమంది మరణించారు? The moment they opened, how many people died? చాలా మంది మరణించడం అనేది జరిగింది. Many people died when they మందసం opened గురించి the తెలుసు, Ark of the Covenant. They know about the Ark of the దేవుడి Covenant. గురించి తెలుసు. They know about God also. నేటి దినమున యేసుక్రీస్తు ప్రభు గురించి అందరికీ తెలుసు. Even now, many of you know about ఆయన Jesus Christ. ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఆయనకు వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుద్దో కూడా వాక్యంలోనే ఉంది. It is also mentioned that God is love, but at the same time, He is a consuming fire and He will punish civilly. Also is mentioned in the కదా word of God. అపోస్తలుల కార్యాల్లో దేవుని చెయ్యి ఎత్తితే పురుగులు కక్కి మరణించిన వాళ్ళు కూడా మీకు ఆ వాక్యంలో కనబడుతుంది అక్కడ. When people were going against Apostle Paul, it is also written that people had to vomit through worms and die. అంటే మందసము దేవుడి యొక్క వాక్యము ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. The Ark of the Covenant works individually depending upon how you are. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టే. It all depends upon your spiritual life. కానీ నా తాపత్రయం ఏంటి తెలుసా? But do you know what is my desire? ఒకే మైండ్ తో ఉండాలి, ఒకే ఆత్మతో ఉండాలి, ఒకే ప్రవర్తనతో ఉండాలి. దేవుని యొక్క క్రీస్తు శరీరంలో అవయవాల్లో ఉండాలి, కానీ అవయవాల్లో కూడా అభిప్రాయాలు మార్చుకోకూడదు. ఇప్పుడు ఈ చేతికి నీకు కోపం వచ్చిన ఈ చేయి ఇరక్కొడతావా? You all have to have the same mind that is in Christ, same faith. You should be like the parts of the body of Christ. Now, if one hand is not pleased with the other hand, will you go and hit the other hand of yours? కదా ఇక్కడేవో పుళ్ళు వచ్చాయని ఇరక్కొట్టుకుంటావా? If just because the other hand is having suffering, will you cut that hand? దాన్ని అందంగా కవర్ చేసుకుంటానికి చూస్తావు Will not the other hand help the hand? కదా. దేవుడి వాక్యం కూడా అంతే. వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని తగ్గట్టుగా నువ్వు లేకుండా ప్రతిదీ కవర్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీ పాపాన్ని నువ్వు కవర్ చేసుకుంటేనే దేవుడి సన్నిధిలో అన్ని కవర్ చేసుకుంటూ ఉంటావు. When the word of God comes, you have to confess and forsake. But on the other hand, if you cover up your sins, you will be covering up everything in the presence of God. చూడండి 1 Samuel 6:7-9. 1 Samuel chapter 6 verse 7 onwards. మొదటి సమయంలో 6వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి 6 and 7, children. చదవండి. 6-7 వచనం. ఐగుప్తీయులను ఫరోయను తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి, ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరు కదా. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి 2 ఆవులు అవి వాటి మీద ఒక చెక్క కూడా పడలేదు ఇంకా, అటువంటి ఆవుల్ని తీసుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టిలో ఉంచి అది మార్గమును పోనట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమోయుషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్ట వశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకుందామనిది. అంటే ఇక్కడ 7-9 వర్సెస్ మీరు చూసారంటే మనం అక్కడ మెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను. When you read verses from 7 to 9, you can really appreciate the way they were handling the situation. వాళ్ళకి వచ్చిన ఆ తెగుళ్ళ వలన ఆ స్వస్థత నుండి బయటకు రావడానికి ఇశ్రాయేల్ దేవుడి యొక్క శక్తి గురించి తెలుసుకుని
ఆయన ఎలా గౌరవించాలి, ఆయనకి ఎలా విలువివ్వాలి అని చూసుకుని మర్యాదగా ఆ బండిని బయటికి పంపిస్తున్నారు నిబంధన మందసాన్ని. When they had to face plagues like situation, the Philistines knew how they have to respect the Lord, the Ark of the Covenant, honor it, and then send it back in a very appropriate manner. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? What do you see here? అందరూ దేవుడి వాక్యం చదువుతారు, Everybody says the word of అందరూ God. దేవుని తెలుసుకుంటారు Everybody knows God. కదా, కానీ దేవుడి చిత్తం ఏంటని తెలుసుకునేటప్పుడు మాత్రము నీకు ఏం కావాలో అదే నువ్వు అక్కడ కోరుకోవాలని చూస్తూ ఉంటావు But when it comes to the will of God, you actually wanted your will to be done. కదా. నీ చిత్తం నువ్వు ఏమనుకుంటావు అక్కడ జరగాలి. You always want only your will to be నువ్వు accomplished. ఏం చెయ్యాలనుకుంటున్నావో అక్కడ వాళ్ళు చెప్పాలి నీకు. And people, you want those people to tell exactly what you want. అది నీకు వద్దనుకో, ఇంకొకరి దగ్గరికి వెళ్తావు. If you are not pleased with the counsel, you want to choose another ఇది నేను person. చాలా సార్లు చెప్పాను మీకు, I have told you this on many కానీ occasions. ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళకి ఏమో కావాలో దాన్ని వాళ్ళకి ఒకటి అనుకుంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళి అడగడము, కానీ అది వాళ్ళు ఆ విధంగా మీరు వెళ్ళొద్దు అని అనుకో, అది ఎలాగ వెళ్ళొద్దు అంటున్నారు, ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు చేయకూడదు అని మాట్లాడుతుంటారు. You have already decided before that you want this answer to come from God or from the prophets. But when you go out there, it's not favorable answer. You say, why is that saying like that? మరి Why ఎలా is not తెలుసు? able to go? ప్రపంచమే దేవుడి చిత్తం అని మాట్లాడుతూ ఉంటారు. Everybody wants the will of God in their lives, but how do you know whether it is the will of God or మరి not? అలా అనుకుంటే గారెడవాడు కూడా బాప్టిజం తీసుకున్నాడు కదా. You know, even Simon the sorcerer took baptism. మరి అతను అనుకోవచ్చు దేవుడి చిత్తంతోనే నేను తీసుకున్నానని. Even he can say, I took baptism according to the will of God. అందుకే అపోస్తలు పౌలు అంటాడు, బాప్తిస్మం ఇవ్వడానికి నేను రాలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకూడదని నేను వచ్చాను అని. Apostle Paul emphasized that I had not come to give baptisms, but I've come so that the cross or the crucifixion message should not get nullified. దేవుడికి కావాల్సింది ఆచారం కాదు. God is not bothered about man-made నీ traditions. లోపల ఏముంది, నువ్వు లోపల ఎలా ఉంటావో అదే నువ్వు. Whatever you are inside, secretly, that is your actual character. మంచి ఎన్ని ప్రసంగాలైనా మాట్లాడొచ్చు, Though you might speak effective sermons, ఎన్ని మాటలైనా పలుకోవచ్చు, you might say a lot of words, కానీ నువ్వు లోపల ఎలా ఉంటావో అదే నువ్వు. but your actual character is deep rooted బయట ఉన్నది within నువ్వు inside. కాదు. What you're presenting to others is not your true కానీ character. దేవుడి చిత్తం తెలిసిందనుకో, నువ్వు లోపల ఒకేలా ఉంటావు, బయట కూడా ఒకేలా ఉంటావు. But if you know the will of God, you will be the same character both inside and outside. మోషే ఏమలా ప్రవర్తించలేదే, But Moses did not behave. అపోస్తలు పౌలు అలా ప్రవర్తించలేదే. Moses or Apostle Paul were not hypocrites. ముఖ్యంగా అపోస్తలు పౌలు గుర్తించగలిగాడు Apostle Paul was able to recognize, కదా. దేవుణ్ణి గుర్తించక ముందు అతను ఏం చేసినా కరెక్ట్ అనుకునేవాడు. because Apostle Paul before his conversion, he thought whatever he was doing was right and he was doing the దేవుణ్ణి things of God. తెలుసుకున్న తర్వాతనే అతను ఏమన్నాడు, నేను మంచి చేయాలనుకుంటున్నా కానీ మంచి చేయకుండా నేను కీడే చేస్తున్నానని గుర్తించగలిగాడు. And from Romans chapter 7, he was saying, whatever I wanted to do good, I thought was good, but I was not able to do that. మీ which was good. ప్లేస్ లో నేనున్నాను అనుకో, If I were in you, మీ ప్లేస్ లో నేనున్నాను if అనుకో, I were you, నేను ఇలాగే దేవుణ్ణి తెలుసుకుంటే నా తప్పులు ఎక్కడున్నాయో అని ఎత్తుక్కుంటా. if I say I know God, I will always want to find my mistake, my weaknesses and my ముందు ఆ setbacks. పంది ప్రవర్తన నుండి బయటకు రావడానికి ఇష్టపడతా I will stop being like a pig or a dog. కదా. దాని నుండి బయటకు వచ్చాననుకో, నాకు తెలుసు ఇది తప్పు అని తెలుసు కానీ చేయాల్సి వచ్చింది అన్న దరిద్రమైన మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడొచ్చు. I will effectively take care of myself by saying, I know it is wrong, but still I'm doing it wrong. I will not say those words. కదా. దేవుడు మోషేని పిలిచారు అని అంటే అతను పిలిచిన దాంట్లో గొప్ప కార్యాలు చూడగలిగారు. Great miracles, signs and wonders were clearly visible when God had called Moses. That was కదా. clearly అద్భుత defined. కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి అని అంటే దానికోసం వస్తున్నారు అని అంటే నువ్వు దేవుణ్ణి నమ్మని అవసరం లేదు. If you are coming only for the sake of miracles, healings, deliverance, prophecies, means you don't have to believe in God at all. కదా. వాక్యానికి కావలసిన జీవితం లేకుండా నువ్వు ఏది కావాలనుకున్నా ఉద్దేశంతో అడుగుతున్నావని అర్థమవుతుంది. When your life is not transforming according to the will of God or the word of God, that means your desires are selfish in nature. నేను ఒకసారి చెప్పాను మీకు, I've told you నా earlier. దేవుడికి నా సంగతి బాగా తెలుసు. Many people say, my God knows everything about me. నా దేవుడికి తెలుసు నేను ఎలా ఉన్నానో నా దేవుడికి తెలుసు. My God knows what kind of person I am. అది కరెక్ట్ గానే చెప్పు. Yes, you did right. నువ్వు చీకట్లో ఏం చేస్తున్నావో నీ దేవుడికి బాగా తెలుసు. God definitely knows your secret character. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు వెలుగులో ఉన్నట్టు చెప్తావు, కానీ దేవుడికి మాత్రం నీ చీకటి కనిపిస్తూ ఉంటది. You present to the people as if you're in light, but God clearly knows your dark side. దానికి అర్థం ఏంటి? దేవుని చిత్తాన్ని పరీక్షించుకుని నిర్ణయం తీసుకోవాలి అన్నది ఆలోచన ఉండదు మనుషులకి. People don't have that desire to listen to the word of God and transform according to it. ఇక్కడ వీళ్ళేనంటే మనం ఇంత సఫర్ అవుతున్నాం కదా,
ఈ ఫిలిష్తీయులు అని అనుకుంటున్నారు, నాకు ఈ సఫరింగ్ వస్తుంది, ఈ బాధ వస్తుంది, ఈ దుఃఖం వస్తుంది. మీరు చాలా మంది అంటారు కదా, ఎందుకు ఈ కష్టాలు నాకు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఇదంతా, ఎందుకు బ్రతుకుతున్నాను, చచ్చిపోయినా బాగున్ను, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను, పిల్లల వల్ల నా వల్ల అవ్వట్లేదు, నా భార్య వల్ల అవ్వట్లేదు, భర్త వల్ల అవ్వట్లేదు, ఇరుగు పొరుగు వల్ల, ఆఖరికి నా బాస్ వల్ల అవ్వట్లేదు అని కూడా చెప్తూ ఉంటారు. And the Philistines were facing the problems and they're introspecting what they were going through. Like many of you say, I'm not able to forbear because of my spouse, because of my finances, because of my health, or because of my employer. They keep on complaining, telling I'm not able to bear. నా దృష్టిలో అది కూడా హెమరాయిడ్స్. If you ask me, even that is like an hemorrhoid. అవి కూడా గడ్డలే. Even that is hemorrhoids. ఫిలిష్తీయులకు వచ్చే కదా రోగము. You know, the hemorrhoids came in the private, it's there in the ఆ private తెగుళ్ళు parts. వాళ్ళ మీదకి వచ్చింది కదా, 7 నెలలు ఉన్నాయి. 7 months the boils were there on the మరి Philistines. నేటి దినమున నీ పరిస్థితులు, నీ బాధ గాని, దుఃఖం గాని, కష్టం గాని ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు? Whatever your difficulties in your life, how many days, how many months, how many weeks, how many years ఎన్ని you're undergoing. సంవత్సరాల నుండి ఒకసారి చెక్ చేసుకో. Check how many years you're going through the same problem. 3 గంటలకు ప్రార్థన చేసుకుంటాను, మోకాలు వేసుకుని ప్రార్థన చేసుకుంటాను. మోకాలంటే నీకు నువ్వు ఈగో పెట్టుకుని ఏ మోకాలు వేసుకుని ప్రేయర్ చేస్తావు నాకు అర్థం You will కావట్లేదు. say, I get up early in the morning and pray, I go on my knees and pray. By having ego, what's the use of you going on your knees? నువ్వు బలహీనతలను పెట్టుకుని ఊరందరికి ఏం ప్రేయర్ చేస్తావు నాకు అర్థం కాదు. You with your weaknesses, how can you pray and intercede for others? జర్మయ్యతోనే అన్నారు, జర్మయ్య నువ్వు ప్రేయర్ చేస్తే కూడా నేను వినను, వాళ్ళ కొరకు నువ్వు ప్రేయర్ చేయకని దేవుడు చెప్పేసిన తర్వాత నువ్వు ఎవరి కొరకు చేస్తున్నావు? When Jeremiah was praying, God clearly told Jeremiah, Jeremiah, I'm not going to hear you. Don't pray for those people. When God నేను is not లోకం hearing you, కోసం to ప్రేయర్ whom you చేయను, pray? I will not pray for the world, according to John ప్రపంచం 17. కోసం నేను చేయను, I will not pray for the world. కానీ పరీక్షిస్తా. అది దేవుడి నుండి వచ్చిందా, వాళ్ళు తెచ్చుకున్నారా, అది దేవుడి నుండి వచ్చిన పరీక్ష లేకపోతే వారిలో చేసిన తప్పు మరలా చేయడం వలన దేవుని కోపానికి వాళ్ళు ఉగ్రత పాలయ్యారని నేను పరీక్షిస్తాను. The reason I will not pray for the world is because are they suffering? Is the individual suffering because of the challenges, because of the sins that is inside his life, or they test God? సమయాలు అలా చేయలేదు ప్రేయర్. Samuel did not pray immediately to the Israelites. ఫిలిష్తీయులు కూడా ప్రోటోకాల్ ఫాలో అయ్యారండి అక్కడ. If you know, Philistines were following the proper protocol. వాళ్ళకి రోగం వచ్చినప్పుడు వాళ్ళ యాజకులను పిలుచుకున్నారు అక్కడ. When they were afflicted with the boils, they called their respective ఎందుకు priests. వచ్చింది మా పరిస్థితి, దేనికి వచ్చింది ఒకసారి మాకు కన్ఫర్మ్ చేయండి అని చెప్పి వాళ్ళ యాజకుల్ని వాళ్ళ ప్రవక్తని పిలిచి కన్ఫర్మ్ They చేసుకుంటున్నారు were asking the priests and the elders, why are we suffering? They started knowing more about God there. కదా. ఆ ఫిలిష్తీయుల యాజకుల్లో ఉన్న మంచితనం ఏంటంటే ఇశ్రాయేలు దేవుని యొక్క శక్తి ఏంటి, ఆయనకి ఏం కావాలి, ఐగుప్తు దేశంలో ఏం జరిగింది, ఎన్ని గొప్ప కార్యాలు చేశాయి, ఫెరో ఏ విధంగా మొండితనంగా పెట్టాడు, దేవుడు గొప్ప కార్యాలు అలా చేసి వాళ్ళ ప్రజల్ని బయటికి తీసుకొచ్చారు అన్నది వాళ్ళు బాగా పరీక్షించి తెలుసుకొని నిర్ణయం తీసుకున్నారు The అక్కడ వాళ్ళు. Philistines, though they did not know God, the priests of the Philistines started knowing about God and said, do you not know what happened with the land of Egypt or to Pharaoh when he hardened his heart? They very well knew that the ark of the God was very powerful, how God had bailed the Israelites from the Egypt, from the various signs and wonders. వాళ్ళెంత గొప్ప వాళ్ళో చూడండి. See how great they were. మరి They knew మనిషి about God. కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు మాత్రము నువ్వు దెయ్యం పట్టిన వాడివి, నువ్వు బయలుబుల్ ద్వారా దెయ్యం పట్టిన వాడివి, నీకు దెయ్యం పట్టిన వాడివని నేను ఇప్పుడు బాగుగా ఎరుగుదును, ఈ మాటలన్నీ ఎందుకు వచ్చాయి? మరి లేఖనాలు బాగా తెలిసిన వాళ్ళే కదా. When the Son of Man came into this world, what were the priests and the Jews were telling about Jesus Christ? Did they not tell that you're born of fornication? We know that you have a demon inside. We know that you're a gluttonous. How many accusations they నువ్వు made about him? వ్యభిచారానికి పుట్టిన వాడవని నేను ఎరుగుదును అని అన్నారు కదా. They said that you are born out of fornication. మరి దంచి వాక్యాలు చదువుతున్న వాళ్ళు మనుష్య కుమారుని ఎందుకు గుర్తుపట్ల? వాళ్ళకి ముందే తెలుసు మనుష్య కుమారుడు రాబోతున్నారని తెలుసుకొని ఎందుకు గుర్తుపట్ల? Pharisees, the scribes, the Sadducees knew that there would be a Messiah coming, but why is it they could not recognize Jesus as the Messiah? కదా, మా తండ్రి అబ్రహాం అని చెప్పారు వాళ్ళు And they were telling to Jesus, our God is Abraham. కదా. ఎవరు? ఆ ఇశ్రాయేలు జనాంగం, ఆ యూదులు చెప్తున్నారు మా తండ్రి అబ్రహాం అని చెప్తున్నారు. The Jews were telling our God is Abraham and our prophet is Moses. అప్పుడు మనిషి కుమారుడు ఏమన్నారు? So మీరు what? అబ్రహాము యొక్క సంతానమే, కానీ మీరు నా వాక్యం లేదని అన్నారు. Jesus immediately told them, gave them an answer. Yes, you are indeed from the lineage of Abraham, but you do not have the word of God inside you. అంటే నీకు దేవుని గురించిన ఆసక్తి ఉందా? ఆ ఆసక్తిలో జ్ఞానం ఉందా? Do you have a zeal of God associated with the knowledge of God or not? You need to check.
ఆచారాల్లో నీకు దేవుని జ్ఞానం జ్ఞానం రాదు. With your traditions and customs, you cannot have the wisdom of God. ఆచారాలతో నువ్వు రక్షింపబడవు. You cannot be saved because of your traditions. పాత నిబంధనలో చేసింది శరీరానికి, ఆత్మ కోసం కాదు. In the Old Testament, it was done to the body, not for the spirit or the soul. మనిషి కుమారుడు వచ్చిన తర్వాత నీ ఆత్మకి శరీరానికి కూడా ఆయన శరీరాన్ని అప్పగించి ఆయన ఆత్మని నీకు అనుగ్రహించడం జరిగింది. But when the Son of Man sacrificed, he sacrificed not just for the body, but for your body, mind, and soul and కానీ spirit. ఈ దినంలో కూడా ఆత్మని పక్కన పెట్టి శరీరంతోనే నడుచుకుంటూ దేవుడు 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 అంటూ దేవుణ్ణే మళ్ళీ సిలువ వేయడానికి అప్పగిస్తూ ఉన్నారంటే మరలా ఆ తప్పు చేసుకుంటూనే వెళ్తున్నారు అని అర్థం. But that means you are laying the Spirit of God aside and you're operating in the flesh and repeating the sins again, crucifying Christ again on the cross. కదా, మరి ఫిలిస్తీన్లు చక్కగా అంత తెలుసుకుని ఎలాగ బయటికి రావాలి, ఎలాగ స్వస్థత పొందాలని వాళ్ళు ఆలోచించారు. మరి నేటి దినమున రోగం వస్తే నాకు ప్రేయర్ చేయండి, కష్టం వస్తే నాకు ప్రేయర్ చేయండి, నాకు ఆల్ నైట్ ప్రేయర్ చేయండి, సంపూర్ణ రాత్రి ప్రేయర్ చేయండి, ప్రొద్దున ప్రేయర్ చేయండి, ఉదయకాలం ప్రేయర్ చేయండి అని పట్టుకుంటారు కదా. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎందుకు గ్రహించరు? Should we not learn from the Philistines when they were having various problems physically? They asked God, they inquired, and they were healed later on. What about you? Are you not asking God to people to pray for you early in the morning, fasting Jeremiah-లో prayers, ఏమని not realizing చెప్తున్నారు? what mistakes you are doing? What happened in Jeremiah? చూడండి, జెర్మియా 2:8 ఒకసారి చూడండి. ఇర్మియా 2వ అధ్యాయము 8వ వచనం. జెర్మియా చాప్టర్ 2:8. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్ను ఎరుగరు, ఏలికలను వారి నా మీద తిరుగుబాటు చెయ్యుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజమైన వాటిని అనుసరింతురు. దేవుడు ఎరిగి ఉన్నామని వాళ్ళు అనుకుంటారు కానీ ప్రతి సత్కార్యంలో భ్రష్టులై ఉండి దేవుడిని ఎరగమైనట్టున్నారు అని వాక్యం చెప్తుంది. The word of God very says that everybody claims that they know God, but in their behavior, their works, they are disobedient, disqualified for every good మరి work. ఎలి పిల్లలు కూడా అంతే. మరి Even the children of Eli also were like that. నిన్ను పరీక్షించుకోవాలి. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, నేను దేవుని తెలుసుకున్నాను, నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను, నేను You దేవుడు should know, తెలిసినట్టు ఉన్నానా, దేవుడు తెలియనట్టు ఉన్నానా, నేను am I a person who's known of God, or am I behaving as if I did not know who God is in my life? కదా, నీకున్న నీ తెలివితేటలు నీ జ్ఞానం దేవుడికి అవసరం లేదు. God is not bothered about your wisdom. దేవుని దృష్టిలో నీకున్న తెలివితేటలు, ఎందుకంటే చెప్పారు కదా దానియేలు గ్రంథంలో 4 దిక్కుల తెలివితేటలు విస్తరించి ఉన్నవి అని అన్నారు. The book of Daniel says that from 4 corners knowledge has gone to and fro. వాక్యము నీ అండర్స్టాండింగ్ తో బోధించడం కాదు, వాక్యం యొక్క అండర్స్టాండింగ్ తెలుసుకొని నువ్వు బోధించాలి. It's not you preaching the word of God with your understanding, but you should understand the word of God and then present it. అందుకనే నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగు అని అన్నారు. That's the reason God told to Solomon, what I want to give you, ask of that. నీ అండర్స్టాండింగ్ తో వాక్యం బోధించావనుకో నీకు నచ్చింది అడుక్కుంటూ కూర్చుంటావు. When you speak the word of God with your understanding, you will start being like a beggar. దేవుడు మాత్రం ఎవరు, దెయ్యం తప్పక నీకు ఇస్తాడు. God will not give you, but devil will definitely give you. కదా, వాక్యం బోధించాలి, ఇప్పుడు ఈ వాక్యం చెప్పాలన్నది గొప్ప కాదు. దేవుడు ఈ రోజు నీతో ఏం చెప్పమన్నారో అన్నది నువ్వు గ్రహించి ఉండాలి. You should discern and know what God wants to communicate on that particular day, not premeditate and say, okay, I'm going to speak about this sermon. ఆ కాలంలో యూదులు గుర్తుపట్టలేదు, The Jews could not శాస్త్రుల recognize, పరిచయాలు గుర్తుపట్టలేదు, neither did the scribes and the దెయ్యం Pharisees, గుర్తుపట్టింది. but the demons recognized Jesus. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉండగా నీకు నువ్వే కదా ఆయన్ని విసర్జించడం వలన ఈ బాధ నీకు నువ్వే తెచ్చుకున్నావు. In Jeremiah chapter 2 verse 17 it says, have you not brought this on yourself, in that you have forsaken the Lord your God when he led you in the way? కదా, నీ ప్లేస్ లో నేనున్నాను అనుకో, ఇలాగే ఆలోచిస్తా. If I were you, I will start thinking like this. నా పరిస్థితులు మారాయి అనంటే రోగం వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ నేను ఆలోచించేది నేను ఏదో తప్పు చేసి అంతే, కథం అయిపోయింది. When situations are not favorable in my life, either financially or spiritually or mentally or physically, I'll say some mistakes I have done, I will start checking on myself. ఒకవేళ చేశానేమో, తెలియకుండా చేశానేమో, అసలు నా దృష్టిలో తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, దాని మీదనే దృష్టి పెట్టాలి. Whether I committed sins intentionally or unintentionally, sin is a sin. That's how I will take.
కదా ఇక్కడ చెప్తున్నా, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉండగా నీవు ఆయనను, అంటే ఆయన మాట కన్నా నీ చిత్తంతోనూ నీ ఆలోచనతోనూ ఏ విధంగా సొలొమోను అయితే దేవుడిచ్చిన జ్ఞానము వివేకంలో తన సొంత జ్ఞానమును కలుపుకున్నాడో ఆ విధంగా వెళ్ళావు అనుకో, నువ్వు ఆయన వదిలేసినట్టే. Solomon corrupted God's wisdom with his own wisdom or demonic or worldly wisdom. If you also go corrupting God's wisdom likewise, you will also be landing yourself like Solomon. నువ్వు నిజంగానే నీ పరిస్థితులు మారినప్పుడు ఏమి జరిగిందా అని ఈ విధంగా పరీక్షించుకున్నావంటే ఆ బాధ నువ్వు తెచ్చుకున్నావా లేకపోతే ఎక్కడి నుండి వచ్చిందో అని గ్రహించి దేవుణ్ణి సమాధాన పరచుకోవడానికి You will చూడగలుగుతావు. always want to reconcile with God, like the way Philistines were examining where they have faltered. If that's the case, with that attitude, if you do, everything will be right in your life. గుర్తుపెట్టుకోండి, నిష్ప్రయోజనమైన వాటి కోసం అని వాక్యం వినడానికి రానవసరం లేదు. టైం వేస్ట్. Don't waste your time by just coming and sitting here for the sake of sitting and listening. వాక్యము అన్నది ప్రయోజనకరమైనది. Word is always useful. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ప్రయోజనకరంగా కనిపించారు వాళ్ళకి. And when they were in Egypt, they saw God as very useful person. ఐగుప్తు నుండి బయటకు వచ్చాక నిష్ప్రయోజనం లాగా కనిపించింది. The moment God bailed them out of their oppression and sickness and the difficulties, సిట్యుయేషన్ బట్టి immediately they were మనుషులు against మారుతూ God. ఉంటారు People change according to the circumstances. కదా. బయటకు వచ్చినప్పుడు దేవుడు ప్రయోజనకరమైన దేవుడిగా చూశారు వాళ్ళు. When they were afflicted, they saw God as a very important being. ఎర్ర సముద్రము ఎదురయ్యేసరికి నిష్ప్రయోజనమైన దేవుడిలా చూశారు But when వాళ్ళు. they saw the Red Sea before, they saw God as a useless ఆ person. చూసే ముందు ఏం జరిగిందో తెలుసా మీకు? You know what exactly happened before that? ప్రార్థన చేసుకున్నారు. They were actually praying to God, God, heal us, help us. But immediately they started complaining. అది నీ ప్రార్థన ఇశ్రాయేలు జనాంగం ప్రార్థనలో ఉందంటే 3 గంటలే కాదు కదా, నువ్వు ఎంత చేసినా నీకు నిష్ప్రయోజనమే. ఇదేం అబద్ధం కాదు, సత్యం మాట్లాడుతున్న. ఆకాశం భూమి గతించిన వాక్యం చెప్తుంది కదా, నేను పలికిన మాట నిరంతరం నిలిచి ఉంటుంది. దేవుడికి ఇష్టం లేని జీవితం జీవించుకుంటూ ఎంత ప్రార్థన చేసినా ఎవరు వింటారని చేస్తున్నావు అని నెహెమ్యా చాప్టర్ లో చెప్పినట్టు ఉంటుంది. When you read the book of Exodus chapter 14, you'll clearly know the people were praying and immediately they were complaining against Moses and against God. If your prayers are like that and then immediately you start complaining, doubting, your life also will be like that. Nehemiah say, for whom? To whom are you actually praying when your life is not changed? ఎవరి కోసం చేస్తున్నారు ఉపవాసము? In Zechariah it was asking 7 chapter 5 and 7, to whom are you ఎవరు fasting? వింటారని మీరు చేస్తున్నారు? Who's going to hear you while you're fasting? ఎవరు వింటారని? Who do you think is నీ going to hear? ప్రార్థనలో దేవుడు ఉన్నారా, నువ్వు ఉన్నావా? Is God there in your prayers or you are there in your నీ prayers? ప్రార్థనలో దేవుడు ఉన్నారా, నువ్వు ఉన్నావా? Who is there in your prayers, God or దేవుడి you? చిత్తం కోసం వచ్చినప్పుడు దేవుడి చిత్తం నీలో ఉందా, నీ చిత్తం నీలో ఉందా? Is it your will that is dominating God's will? Check. ఇదేనండి పరీక్షించుకోవడము అంటే. పరీక్షించుకుని నిర్ణయించుకోవడం ముఖ్యము. మనుషులు నిర్ణయించుకుని వచ్చి పరీక్షించడానికి వస్తారు. మరి దేవుడైతే చేయాలిగా, ఎందుకు చేయాలా? మరి వాళ్ళే చెప్పారు కదా, ఎందుకు చేయలే? మరి నువ్వు వెనకాల ఉండి నువ్వు చేయవలసినవన్నీ చేసావు, అది ఎవరికి చెప్తావు? When you are testing and then you are deciding, it's not correct. First decide and then test. But you are doing everything in secretly, telling that you have done the will of God. దేవుడు నిన్ను పరీక్షించాలి, నువ్వు కాదు దేవుని పరీక్షించేది. You should never ever test God. It's God who should test you whether you are right or not. నువ్వు నిజంగా దేవుని పరీక్షిస్తున్నావు అంటే ఆ పరీక్షలో కూడా నీకు మేలు జరగాలి అక్కడ. If you're really testing God, that should be favorable to you. అంటే దేవుని పరీక్షించేటప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? వాళ్ళేదో చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళ దేవుని పరీక్షిస్తారు మనుషులు. People want to test God and they want to say that they're very superior intellectual when they're testing God మరి also. సాతాను అదే కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే. Satan also said the same thing. If you are truly the son of God, మళ్ళా నువ్వు దేవుని కుమారుడు అయితే. and said, if you're truly the son of God, తర్వాత ఏమన్నా నువ్వు నాకు మొక్కుతే. and then he said, if you bow down to me, I'll give you మరి all ఈ this. రోజు దేవుడి యొక్క వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే అని వాక్యంతో మాట్లాడుతున్నావా, సాతానుతో చెప్తున్నావా? నువ్వు Are you saying to Satan, or are you saying, are you truly the son of God? Are you also testing God likewise? ఎవరికి చెప్తావు? సాతానికి చెప్తున్నావా అంటే సాతానికే నువ్వు వాక్యం బోధించగలుగుతున్నావా, లేకపోతే వాడే నీకు బోధించుకుంటూ వెళ్తాడు? Is not Satan preaching you the word of God in a wrong, manipulative way? Or are you చెప్పారు కదా, rebuking Satan through the word of God? క్రీస్తు శాపాల నుండి విడుదల చేశారు. మరలా ఆ శాపాలు నీ మీద ఉన్నాయా లేదా అన్నది ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? మరి God has redeemed you from the curse, but you need to check, have you been really redeemed or you అందుకే have నేను brought it back? ఫిలిష్తీయుల్ని మెచ్చుకుంటాను నేను. That's the reason why the Philistines have to be వాళ్ళు appreciated. చక్కగా డిజైన్ చేశారు. They were able to discern very వాళ్ళకి well. వచ్చిన రోగానికి కారణం ఏంటని డిజైన్ They చేశారు. knew very well the reasons of their afflictions of. దాని నుండి ఏ విధంగా స్వస్థత పొందుకోవాలని చూసారు, కానీ దీన్ని ఎలా వదిలించుకోవాలని చూడలేదు వాళ్ళు. They definitely didn't want to let go of the Ark of the Covenant, but they wanted to check what is the reason for their afflictions. కదా,
అంత చక్కగా కనుక్కొని ఇది ఒకవేళ ఇది మా మా అదృష్టం కొద్ది మాకు తగిలిందా లేకపోతే ఇది ఎవరి గురించి వచ్చారో కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. They were wondering, what is the reason? Is it because of them, or is it because of some other reason they were afflicted? అందుకే 1 సమూయేలు 6:9 లో ఇటువంటి జ్ఞానము చాలా మందికి లేదు Many people do not have the wisdom which is mentioned in 1 Samuel chapter 6 కదా. verse 9. 4-5 వాక్యాలు తెలిస్తే దేవుడు జ్ఞానం ఇచ్చారని అనుకోవడం చాలా పెద్ద పాపం నా దృష్టిలో. It's a very big sin if you know a little bit word of God here and there and say that you know నువ్వు many things. ఎన్ని వాక్యాలు చదివినా ఆ వాక్యం నీకు ఉపయోగపడట్లేదని అంటే నీకు వాక్యం తెలియదని ఫిక్స్ అయిపో నువ్వు. You fix yourself that you do not know the word of God and the word of God doesn't know you, because after knowing also you're not able to bail yourself. ఎందుకంటే నువ్వు దేవునికి ఎరుకైన వాడిలో నువ్వు ఉండాలి కదా. You should be a person who's known by God. నీకు దేవుడు తెలిసినట్టు తెలవడం గొప్ప కాదు, ఆయన నిన్ను తెలుసుకోవడం గొప్ప. It's not you knowing God, but God should know you through the word of God. ఎందుకంటే మోషేతో నిన్ను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అని అన్నారు. God said to Moses, I know only you, Moses. తర్వాత ఇశ్రాయేలు జనాంగంతో నేను మిమ్మల్నే ఎరిగి ఉన్నానని ఇశ్రాయేలు జనాంగంతో చెప్పారు. And also said, I have not known you to the కానీ వాళ్ళు Israelites. మాత్రము మీరెవరో నాకు తెలియదనే ఇశ్రాయేలు జనాంగం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలా సార్లు చూస్తూనే So ఉన్నారు God says, I know you Israelites. Israelites were behaving as if they did not know who God was. కదా. మరి చాలా మంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఎందుకు ఆ జ్ఞానంతో ఆలోచించట్లేదు. Why you're not using your basic wisdom and common sense to know what is the reason of your ఆ affliction? కాలంలోనే ఇశ్రాయేలు జనాంగానికి జ్ఞానం లేదు, ఈ కాలంలో కూడా జ్ఞానం లేదు. మళ్ళీ అంటారు దేవుని అడిగితే జ్ఞానం ఇస్తారని, ఇచ్చేస్తారు. కానీ నీ కోపం నుండి నువ్వు బయటికి రావట్లేదు కదా. అబద్ధం నుండి బయటకు రావట్లేదు కదా, నీ ఆలోచన నుండి బయటకు రావట్లేదు కదా, చెప్పుడు మాటలు వినే దాని నుండి బయటకు రావట్లేదు కదా, నీ బూతు నుండి బయటకు రావట్లేదు కదా, ఇంకెక్కడ వచ్చింది జ్ఞానం? Israelites did not have wisdom. Even nowadays people are No one to have wisdom, but they say, I will ask God from wisdom and God will give me wisdom. Indeed he will give, but what about your lying nature? What about your gossip? What about your bad words? What about your evil thoughts? What about your lustful eyes? Where about it? నీ పరిస్థితులు మారాయన్నా, నీకు దుఃఖ దినాలు వచ్చాయి అంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేనేం తప్పు చేశాను, ఎక్కడ ఏం జరిగింది అని కన్ఫర్మ్ చేసుకొని దేవుని సమాధాన పరచుకోవడానికి చూడాలి. If you are entering or if you are experiencing days of sorrows or years of sorrow and situations are not favorable in life, you will wait, you will ask the Lord, Lord, where did I do mistakes? Show me the mistakes of mine. అక్కడ ఫిలిస్తీన్లకు అర్థమైంది, ఇక్కడ దేవుడు ఉన్నారని అర్థమైంది కాబట్టి ఆ మందసాన్ని ఫస్ట్ తెచ్చినప్పుడు సింపుల్ గా తెచ్చారు, పంపించేటప్పుడు ఎంత మర్యాదగా పంపించారు. The Philistines captured the ark of the covenant with arrogance and pride as if they captured and got a trophy. But when they are experiencing problems, they realize their problems and they want to send it with respect and honor in a very nice way. ఎవరినైనా మీకు 2 ఆజ్ఞలు తెలుసు అంటే, తెలుసండి, మీ దేవుని ప్రేమించాలి, సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. If somebody asks, do you know the 2 commandments in the New Testament? They'll say, yes, of course I know. I should love the Lord with all my heart, mind and soul. I should love my neighbor as I love myself. They are very quick in giving an answer. ఫిలిస్తీన్లు తెచ్చినట్టు నువ్వు బైబిల్ గ్రంథం తెచ్చేసుకోగలుగుతావు, ఫిలిస్తీన్లు తీసుకొచ్చినట్టు సింపుల్ గా దేవుడిని నమ్మేసుకుని వచ్చేవచ్చు. Like the Philistines captured the ark of the covenant, you also can hold on to the word of God and easily speak the word of God. అంటే పరిస్థితులు మారేసరికి వాళ్ళేంటి మర్యాదగా గౌరవమిచ్చి దేవుణ్ణి ఎలాగ పంపించాలో తెలుసుకొని పరిశీలించి పరీక్షించి వాళ్ళు దేవుని పంపించారు. కానీ నేడు దినమున సింపుల్ గా చెప్పేసుకుంటూ వెళ్తారు వాక్యాన్ని. The Philistines నేను అలా చెప్పలేను. later on realized that it's because of the ark of the covenant they were. so many problems, but they started giving respect and honor and knew how to send it back by listening to the Philistine priest. Nowadays people are not listening to the word of God sincerely, genuinely. They are very casually and treating the word of God with contempt. Don't be like the children of Eli. ఎలా పిల్లలు చేసినట్టు చేయకూడదు. Never do or behave like the children of Eli. వాళ్ళు చేసే పాపంలో అపరాధంలో మరి ఆ కాలంలో నిబంధన మందసం అక్కడే ఉంది. The ark of the covenant was very well there when Hophni and Phinehas were committing adulterous things there. మరి ఈ రోజు మీ ఇంట్లోనే దేవుని బైబిల్ ఎన్నో పెట్టేసుకుంటూ ఉంటారు. But in your houses you have so many Bibles also. కదా, ఆ కాలంలో అది పెట్టి ఈ కాలంలో మీకు పుస్తకం. It was the ark of the covenant then, now it's the word of God in your houses. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు ఇశ్రాయేలు జనాంగము యాజకులే
దాన్ని ఒక పెట్టిలాగా చూశారు కాబట్టి ఈ రోజు ఒక పుస్తకంలో చూస్తున్నారు. The Israelites preached, saw the Ark of the Covenant like just mere wooden box. Likewise, people are treating the Bible as mere just a word of God. ఎందుకంటే దాని యొక్క శక్తిని ఆశ్రయించకుండా నువ్వు ఎంత మెడిటేట్ చేసినా మొత్తం నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటుంది. If you do not know the power and might behind the word of God and not realizing, it will be just మరి mere waste of వాక్యంతో time. సహవాసం చేయడం అంటే ఏంటండి? What is the meaning of having fellowship with the word of ఒక God? గంట కూర్చుని బైబిల్ చదవడం అనుకుంటున్నారా? Do you think just reading the Bible for నువ్వు 1 hour? వాక్యంతో సహవాసం చేస్తున్నావో లేదో ఒక్కసారి అద్దంలో చూసుకొని నీ ప్రవర్తన ఏంటో నువ్వు ఒక్కసారి చెక్ చేసుకో. నువ్వు వాక్యంతో సహవాసం కలిగి ఉన్నావో లేదో తేటగా కనబడుతుంది. మొబైల్ ఫోన్ ఓపెన్ చేసుకొని చూసుకో, నువ్వు వాక్యంతో సహవాసం ఉన్నావో లేదో క్లియర్ గా కనబడుతుంది. It clearly reflects. The word of God should be like a mirror, and your life should reflect whether the word of God is there in your life or not. You open your mobile phone, you'll clearly know whether you're having fellowship with the word of God or not. చూడండి జకరియా 7:7. జకరియా 7:7. జకరియా 7వ అధ్యాయము 7వ వచనం. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసుకు తెచ్చుకొనకుండా వచ్చునా? ఎవరికి చెప్పారు ఇది? To whom is the Lord saying this? ఇశ్రాయేలు జనాంగానికి చెప్పారు. It is spoken to the Israelites. మీరు బబిలోనికి చెరకు పట్టుకొని వెళ్ళక ముందు ప్రవక్తల ముందుగానే మీకు వాక్యం ద్వారా మీకు హెచ్చరిస్తూ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి నీ సొంత ఆలోచనతో వెళ్ళడం వల్లే కదా ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఇది కదా నీకు గుర్తుకు రావాలి అని. Should you not remember what the former prophets were telling while you were there in Jerusalem and in the cities? Were you not neglecting the word of God then? కానీ వీళ్ళు చేయవలసింది ఫిలిస్తీన్లు చేశారు. But what the Israelites could not do, the Philistines were able to do it effectively. వాళ్ళు దేవుడి గురించి తెలుసుకొని ఆయన ఏం చేశారో జ్ఞాపకం తెచ్చుకొని ఈ విధంగా మోషే చేయడం వలన ఫెరో ఇశ్రాయేలు జనాంగాన్ని పంపించారు కదా అని గుర్తించుకొని వాళ్ళు మందసాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు. The Philistines clearly knew what God had done in the land of Egypt, bringing the people out of Egypt. The Israelites were brought, and how God did various signs and wonders, how Pharaoh hardened his heart, how they should behave. మరి ఇక్కడ వీళ్ళు గుర్తుకు తెచ్చుకోవట్లేదు. నేను ప్రార్థన చేయాలి, నేను ఉపవాసం చేయాలని గుర్తు తెచ్చుకుంటున్నారే గాని ప్రవక్త చెప్పినా కూడా నేను వినకుండా ఈ పరిస్థితి తెచ్చుకున్నాను కదా అని వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు అక్కడ. We're not realizing, though the prophets had told through the word of God, we have brought this upon ourselves, like the way Philistines were relating that how they brought them upon themselves. క్రీస్తు రక్షణ ఇచ్చారు అన్నది సత్యము. Christ indeed has given you salvation. ఆ రక్షణలో దేవునికి విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆయన అలక్ష్యం చేయకూడదు. You should give respect and honor when God has saved you, but not be treating God or the ఇది word మనం of God carelessly. చెప్పామనుకోండి, But when you say this, దీన్ని ఆచారంగా చూస్తారు. when you say this means you see that part with as a tradition. ఎవరికి కావాలి? దేనికి కప్పుకుంటున్నావు? What are you actually putting the veil on? దేవుడు ఏమంటున్నారు? నీ ముసుకుని రెండు కింద చింపుతాను అని అన్నారు But God is telling, I will tear your veil into two. కదా. నువ్వు నుంచునేటప్పుడు పరిశుద్ధాత్మ ముసుగు కనిపించాలి. And when you are closing, you should see the Holy Spirit veil. నువ్వు చూడగలగాలి. You should see the veil of the Holy మరి Spirit. దెయ్యం చూడగలిగింది కదా. Demons were able to see. నువ్వు పెట్టిన ఆ చిన్నది చూడగలిగింది కదా. That little girl who was possessed with the spirit of మరి Python was able to see. ఎందుకు శాస్త్రుల పరిచయాలు ఆ కాలంలో మనిషి కుమారుని ఎందుకు చూడలేకపోయారు? Why is it the Pharisees, scribes were not able to recognize that Jesus ఈ was the రోజు Messiah? క్రీస్తు నువ్వు ఎలా చూస్తున్నావు? మనిషిలా చూస్తున్నావా, ఒక ఆచారంగా చూస్తున్నావా? Are you seeing Christ like a mere man or out of tradition? నాకు బాధ ఉందండి. ఎందుకంటే grieved. దేవుడు తెలియని ఫిలిస్తీన్లు ఇంత ఇంత మర్యాద ఏంటి? వాళ్ళు చేసిన పాపము, అయ్యో మేము ఆ మందసాన్ని తెచ్చి మేము పాపం చేసామే, మేము చేసిన పాపానికి మాకు ఈ శిక్ష వచ్చిందని వాళ్ళు రియలైజ్ అయ్యారు. కానీ ఇశ్రాయేలు జనాంగము మాత్రము దేవుడు మన దగ్గర లేరే అని వాళ్ళు రియలైజ్ అవ్వలేదు. యెహోవా మనల్ని ఓడించరు అని అన్నారు స్టేట్మెంట్. The Philistines recognized quickly that they were the reasons to bring in the Ark of the Covenant in an inappropriate way, were the reasons for the suffering. But the Israelites never realized that they were at fault. They immediately said, God gave victory to అంటే them దానికి and అర్థం lost us. తెలుసా? You know what it means? ఇంట్లో ఉండి ఎందుకు ప్రభువా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు, ఎందుకయ్యా ఇన్ని దేవుడి మీద నిందలేసేస్తారు. ఎంత మంచోళ్ళో చూడండి. మరి How good you are. You started blaming God. God, why are you giving me so many problems, God? You want to tell God these things? దేవుడి మీద Are you not blaming God for your ఎలా downfall? మనసొప్పుతుంది? నాకు అర్థం కావట్లేదు. How can you have a heart to accuse God? ఎలా మనసొప్పుతుంది?
How can you speak like నీ that? నోరును అడుగు చెప్పుద్ది తప్పు చేసింది నువ్వా దేవుడా అని. Ask your mouth. It will clearly tell you how many sins you just ఇదిగో విన్న committed. నీ చెవులను అడుగు నువ్వు ఏ మాటలు విన్నావని అది Ask- చెప్పొద్ది. ask నువ్వు your దేవుడు ears. నువ్వు నింద నీ మీద వేసుకోవాలా దేవుడి మీద వేసుకోవాలా. Ask your ears what gossip it heard, what doubts it heard, rather than accusing God. అంటే దేవుడు తెలియని వాళ్ళు ఎంత మర్యాదగా ఎంత జాగ్రత్తగా తెలుసుకొని ఆయన గౌరవంగా పంపించడానికి చూస్తున్నారు. ఆయన వలన గొప్ప గొప్ప కార్యాలు చూసిన మనుషులు ఆయన తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. The people who didn't know God were started respecting God and the Ark of the Covenant and sent it back in a very appropriate manner. నువ్వు But the ఆయనకి people, మర్యాద ఇవి నీ పరిస్థితులు మార్చుకో. but the Israelites were not giving respect to the word of God. Likewise, if you start respecting the word of God, then your situations will change. ఎక్స్పెక్ట్ చేయక గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అండ్ ఎదురు ఎక్స్పెక్ట్ చేయక. You will say, give respect and take respect when it comes to you. Then why is it you're not respecting the word of God? కదా ముందు నువ్వు దేవుడి తట్టు తిరుగు అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తారు. Return towards God. God will indeed turn towards you. ఇది నేర్చుకోవాల్సింది. This is what you ought నువ్వు to ఇది నేర్చుకున్నావు అనుకో, understand. When you learn this, నువ్వు దేవుడి తట్టు తిరగడం నేర్చుకున్నావు అనుకో, when you start practicing turning బయట towards God, ఎవరి దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయవు. you will not expect anything from anybody. ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయవు. You will not expect anything from అక్కడ anyone. నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనంటే నీ అకౌంట్ లో దేవుడు బ్లెస్సింగ్ వచ్చినట్టే. When you don't expect from any human beings, for sure you will get the blessings from God. అయ్యో అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ అనుకోకండి. I'm not talking about the physical bank నీ account of mine. నీ కుటుంబంలో మంచి పరిస్థితులు మారే అవకాశం ఉంటుందని చెప్తున్నా. I'm telling you, there's a wonderful opportunity for situations to change in your own family. జీవము మరణము నాలుక వశములు Proverbs 18:21 says, death and life is in the power of the tongue. కదా. ప్రీతి పడువాడు దాని ఫలం పొందుకుంటారు. Those who love death or life depends upon you. You will get that particular blessings of fruit. ఎక్స్పెక్ట్ చేసేది నీ హృదయంలో ఉన్న ఎక్స్పెక్ట్ ఉందా లేదా అని చెప్పేది నీ నోరు మాత్రమే. అందుకనే చెప్తున్నా ఈ పాయింట్. Whether you expect from your heart or not, but your mouth clearly says what you want. That's what it says. It all depends on. వాక్యం తెలియని ఫిలిష్తీయులు ఈ వాక్యాన్ని జరిగించారు అక్కడ. The Philistines who didn't know the word of God were able to effectively know the will of God. వాళ్ళకి దొరికింది స్వస్థత దొరికింది వాళ్ళకి. They were immediately healed. 1 సమూయేలు 6:3 ఒకసారి తీయండి. 1 Samuel chapter 6 verse 3. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 3వ వచనము. వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపవేయ ఉద్దేశించిన ఎడల ఊరికయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణ చెల్లింపవలెనను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండెనో మీరు తెలుసుకొందురనిరి. మీరు తెలుసుకుంటారని చెప్తున్నారు. You will know what will happen. సరైన పద్ధతిలో మందసాన్ని పంపించండి ముందు మీరు. They said, send the ark of the covenant, but don't send it empty handed. Send it in మీకు a very nice. తెలిసిపోతుంది. You will know very clearly. ఈ మందసాన్ని సరైన రీతిలో సరైన పద్ధతిలో. ఇప్పుడు అదే మందసాన్ని దావీదు సరిగా తీసుకురాకపోవడం వల్లనే కదా ఒక వ్యక్తి మరణించడం జరిగింది. Was not the reason that Uzzah died because the ark of the covenant was not brought properly? మరి సెకండ్ టైం తీసుకొచ్చినప్పుడు But when it was brought the second time, what happened? ఎంత గొప్పగా తీసుకొచ్చారు. The ark of the covenant was so joyful, and so was David bringing వాక్యానికి joyfully the ark of the ఏంటంటే covenant. వాక్యం యొక్క విలువ ఏంటంటే తెలుసా, వాక్యానికి తనకేం కావాలో అది నువ్వు చేయడం వాక్యానికి ఇష్టం కానీ నీకేం కావాలో అది చేయడం వాక్యానికి ఇష్టం అని అనుకుంటున్నావంటే నువ్వు మోసంలో ఉన్నావు అని అర్థం. The word of God is just not bothered about what you want to do with the word of God, but it is very important that you do according to the word of God. Then the word of God appreciates you. కదా. ఆయనకి అపరాధార్థమైన అర్పణ చెల్లించి పంపవలెను అని. ఈ రోజు నీ పరిస్థితిలో నువ్వు ఏ బల అర్పిస్తావు అక్కడ? What kind of offering are you going to give today? నీ ప్లేస్ లో నేనున్నాను అనుకో, If I were you, నడి రోడ్డు మీద ఆయన అనుభవించిన పాపాలు నావే కదా. was it not Jesus was humiliated, taken on the street? Not my sins. ఫుల్గా బట్టలు వేసుకుని నుంచున్నావు. ఆయన ఒక్క గుడ్డ మాత్రమే కట్టుకుని ఆయన రోడ్డు మీద తీసుకెళ్ళింది ఆ ప్లేస్ లో ఉండవలసింది నేనే కదా. You have dressed beautifully, very well dressed, but were you not remembering that Jesus was totally naked when he was taken on the streets, అది నేను humiliated? జ్ఞాపకం Don't you తెచ్చుకుంటా. know that was supposed to be your place? You should remember likewise. అంటే ఇక్కడ సరైన పద్ధతిలో మందసాన్ని పంపి ఆ మందసాన్ని తీసుకొచ్చి వారు దేవుడి ముందు నిలబెట్టడం వలన ఆ ప్రాబ్లం నుండి బయటికి ఏ విధంగా మందసం తెచ్చి ఆ దాగోను గుడిలో పెట్టడం వలన మేము అపరాధం చేసామని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అక్కడ. They were able to accept that we brought the ark of the covenant and kept it in the temple of Dagon. They recognized their mistake. వారి దేవుడి ముందు నిలబెట్టారు.
And they made the Ark of the Covenant stand before their God Dagon. కదా, నిబంధన మందసము ముందు అక్కడ నిలబడినట్టు మీరు చూడగలుగుతున్నారు. ఫిలిష్తీయులు చూసిన విధానం ఏంటి? నా దేవుడు ముందు మందసం ముందని వాళ్ళు చూశారు. The Philistines were so arrogant that they were able to keep the Ark of the Covenant before their God. మరి ఈ రోజు క్రీస్తు ముందు నీ బలహీనతలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా, లేకపోతే నీ ప్రయారిటీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా, నీ శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నావా, దేవుడి చిత్తానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నావా? What is the most important thing that you're having in your life? Are you not giving importance to your weaknesses, to your own selfish desires? Or is it to God and His word that you're giving importance ఆల్రెడీ to? మీకు చెప్పా, Isaiah 26:10 లో ఏమని చెప్పా, దుష్టులకి ఎంత నీతి నేర్పించినా కూడా వాళ్ళు నేర్చుకోరంట, కీడే చేస్తారంట, మేలు చేయరంట వాళ్ళు. I told you from Isaiah chapter 26 verse 10, the wicked, no matter how much good things you learn, they will never learn righteousness or they will never learn justice. They will continue to be in their corrupt ways. ఈ రోజు మీకు ఏం చెప్తున్నానంటే, పరిస్థితులు గాని సిచ్యుయేషన్ గాని నీకు నువ్వే మార్చుకోగలవు. Today, I'm telling you this, you can change the situations, you can change the sorrows that you're experiencing. ఎవరు నీ నెత్తి మీద ప్రేయర్ చేసి పరిస్థితుల గురించి ప్రేయర్ చేయాలని ఏం ఎదురు చూడకండి. Don't expect anybody to come and lay hands upon you and pray for you. It's of no use. కదా, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. In Micah chapter 7 verse 7, it says, my God hears me. ఇశ్రాయేలు జనాంగానికి కూడా తెలుసు. Israelites also know this. సమూయేలు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? But why did they go to Samuel? ఒప్పుకోవడానికి To వెళ్ళారు. go and confess of their folly that they had దేవుడు rejected God. రాజుగా ఉంటానంటే మాకు మనిషి రాజు కావాలని చెప్పి మేము దేవుణ్ణి పక్కన పెట్టడం వలన ఈ పరిస్థితి మేము తెచ్చుకున్నామని యాజకుడి దగ్గర ఒప్పుకోవడానికి వెళ్ళారు. The Israelites went to prophet Samuel and the priest Samuel to go and confess that God wanted to be a king in our lives, but we were adamant that man should be a king. We are sorry, Samuel, for what we were thinking. కానీ They said. సమూయేలు వెంటనే ప్రేయర్ చేయలేదు. But Samuel did not pray immediately. మరి ఎందుకు వచ్చినప్పుడు అందరికి ప్రేయర్లు చేసుకుంటూ వెళ్తున్నారు? So why is it when somebody comes to you, you immediately tend to pray? జీవ గ్రంథంలో చూసే సమూయేలు వెంటనే ప్రేయర్ చేయలేదు. If you read the scriptures carefully, Samuel did not pray immediately. దేవుడైతే దానియేలుకి చెప్పేశారు, సమూయేలుకి చెప్పేశారు, ఏమని నువ్వు ఎవరికి ప్రేయర్ చేయొద్దని. God told to Daniel, Samuel, Jeremiah, don't pray for everybody just మరి like ఎందుకు that. ఇప్పుడు నేనున్నాను అనుకో, If I'm here, ఎవరిని ప్రేయర్ చేయమన్నారు అనుకో, somebody comes and tells, please pray for me. అడుగుతా, నేను ఎందుకు చెయ్యాలి అని అడుగుతా. Or I will ask them, why should I pray for you? ఎందుకు చెయ్యాలి? I will ask them, why should I pray for you? బాప్టిజం తీసుకున్నావనా? Just because you're దేవుని baptized? తెలుసుకున్నావనా? Or just because you say you know లేకపోతే నీ God? తప్పులు తెలుసుకున్నావనా? Or did you know your mistakes? ఇశ్రాయేలు జనాంగం వాళ్ళు తప్పులు తెలుసుకుని వచ్చారు. Israelites realized the mistakes and came forward to confess their sins and then ask for prayer. వాళ్ళు కన్ఫెస్ చేసిన తర్వాత సమూయేలు అంటారు, అవును నిజమే, మీరు దేవుని పక్కన పెట్టి మీ సొంత ఆలోచనతో మనిషి రాజు కావాలని మీరు కోరుకున్నారు కాబట్టి ఈ పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. ఈ కాలంలో దేవుని పక్కన పెట్టి నువ్వు అనుకున్నదే జరగాలి, నువ్వు అనుకున్నదే చేయాలనుకున్నప్పుడు అదే పరిస్థితి ఎదురవుతుంది. ఆ కాలంలోనూ మనుషులే, ఈ కాలంలోనూ మనుషులే. సడన్ గా యేసుక్రీస్తు ప్రభు వచ్చారు కదా అని చెప్పి నీలో ఆత్మ ప్రవేశించలేదు. And the Israelites were repenting of the sins to Samuel, and Samuel said, yes, indeed, you did this mistake. I'm glad. And then afterwards he prayed. Likewise, you also have to realize your mistake. అలా అనుకుంటే అపోస్తలుడు పౌలు గుర్తుపట్టగలిగాడు కదా తన అపోస్తలుడు- తప్పులని. నేను Apostle Paul was able to recognize all his mistakes. అన్నిటి మీద నాకు అధికారం ఉంది, కానీ అన్ని క్షేమాభివృద్ధికరమైనవి కావని చెప్పుకున్నాడు. Apostle Paul says, I have rights and authority over everything, but all are not for నాకు edification. అన్నిటి మీద అధికారం ఉంది, కానీ ఏది నాకు లోపరుచుకోవని చెప్పి అది చెప్తుంటేనే నాకు అసలు ఎంత స్ట్రెంగ్త్ గా ఎంత సంతోషంగా అనిపిస్తుంది. He said, I have authority over everything and nothing can subdue me or dominate అది me. అనుభవ జ్ఞానం ఉంటేనే చెప్పగలుగుతామండి. నేను Only చెప్తాను, when you have experience, only you can speak like that. ఎప్పుడు కూడా నీ హృదయంలో ఏ దోషారోపణ లేకపోతే తలెత్తుకుని తిరుగుతావు. If there is, your heart is not condemning you, you can boldly lift up your head and నీకు countenance. తెలుసు ఒక చోట నీకు తప్పు జరుగుతుందని తెలిసి కూడా దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా ఆ తప్పులో పాలభాగస్తులతోనే సమానం. If you're supporting an evil person, an evil cause, for sure you're a partaker in evil nature. అప్పుడు దేవుడి వాక్యం తెలుసుకుని ఏంటి లాభం? నోటితో ఒప్పుకుంటే మీ హృదయంలో విశ్వసించితే రక్షించబడతారు. Just because you say you believe in your heart and confess in the mouth, you'll be saved. నోరు జాగ్రత్త పెట్టుకుంటే నువ్వు నోటితో ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు తెలుస్తుంది. When you say confess with your heart, confess with your mouth means you'll be very careful about the words that's coming out of your mouth. లేదనుకో తెలియకుండా మాట్లాడేశానండి అంటారు. అదే. సోది, అంతా సోదే.
Others you'll say, I spoke unintentionally. I didn't speak. It was just a అప్పుడు joke. నువ్వు నోటితో ఎక్కడ ఒప్పుకున్నావు నువ్వు? So why did you confess with your నువ్వు mouth? నోటితో ఒప్పుకున్నావు అనుకో, నేను ఇలా చేసేసానండి, అలా చేయకుండా అయ్యో ఇది అయ్యో చెప్పకూడదని అనుకోలేదని చెప్పేశానండి అని నువ్వు మాట్లాడు. When you say you're confessing with the mouth is important, what are you confessing with your mouth? And then you keep on హృదయంతో giving excuses. విశ్వసించావనుకో, నీ చిత్తము అన్నది అసలు నువ్వు అన్నది ఉండవు అక్కడ. When you believe in your heart, you will not be the person, but God will be there in you. ఓకే, దేవుడు నువ్వు హృదయంలో విశ్వసించావనుకో, నువ్వు అన్నది ఉండవు, ఇంకా ఆత్మ ఒక్కటే ఉంటుంది. When you believe in your heart, it's not you, it's going to be only God and His word. కానీ ఇక్కడ వీళ్ళు తెలుసుకోగలిగారు. But the Philistines were able to recognize. అలాగే సమూయేలు కూడా ఫిలిష్తీయులు అక్కడ ఇశ్రాయేలు జనాంగం చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు అంటారు, మీరు నా దగ్గరకు వచ్చి మీరు చేసిన తప్పులు పాపాలు ఉన్నట్టు నా దగ్గర అంగీకరించడం వలన నేను తప్పక మీకు ప్రార్థన చేస్తా, నేను గాని చేయకపోతే నా ప్రార్థన పాపం అవుతుంది అని చెప్తాడు. Then Samuel said, since you have confessed genuinely by what you asked of God and you rejected God, now you realize I'll pray for you. If I don't pray for you, then it will be considered as a sin. ఇది ప్రార్థన అంటే. This is exactly what is called a మా prayer. ఇంటి రక్షణ కోసం ప్రేయర్ చేయండి. ఏం చేస్తా నాకు అర్థం కాదు, నాకు తెలియదు, నాకు ప్రేయర్ చేయడం రాదు. People say, please pray for my family's salvation. How will I pray for my అడిగిన family? వాళ్ళకే రక్షణ వచ్చిందో లేదో తెలియదు, మిగతా వాళ్ళకి ఎలా చేస్తారు? When the person who had asked itself is not saved, how can I pray for his నేను ఒక family? విషయం చెప్పనా, Shall I say one important thing? నిజంగానే నీకు రక్షణ వచ్చిందంటే నీ ఇంటి వారు అందరూ రక్షించబడతారు. When you have experienced true salvation, for sure your family will be saved. నువ్వు ఎవ్వరు అడగనవసరం లేదు. You don't have to go and ask somebody to నీకు pray for your రక్షణ salvation. లేకపోతేనే నువ్వు వచ్చి అడుగుతావు When you're not saved, you will ask for your family salvation. అంతే. నేను నమ్మను, వాటిని నేను నమ్మను. బైబిల్లో ఉంటే నమ్ముతా, కానీ సొంత నాలెడ్జ్ తో మాట్లాడితే నేను నమ్మను If somebody speaks with their own intellect, I will not believe. But if it's in the word of God, I tend to believe. కదా. లేదనుకో ఏమవుతుంది, సామ్స్ 109 లో ఉంటా చూసారా, నీ ప్రార్థన శాపమవును గాక, నీ కుడి పక్కన అపవాది నిలబడును గాక అని ఉంటది వాక్యం. In Psalms 119, it clearly says that an accuser is standing next to you and your prayers has become sin. మరి ఏమవుతుంది? So what's happening? మరి అందరూ ప్రేయర్ చేస్తారు కదా, మరి Because many people మరి pray. వాక్యం ఎందుకు చెప్పారు? Why is the word saying that? దేవుడు తెలిసి కూడా తెలియనట్టు ప్రవర్తిస్తే అట్లాగే ఉంటుంది. If you know God and behave as if you do not know God, that's how it will be. హీబ్రూస్ 4th చాప్టర్ లో ఏముంది? What is that in Hebrews chapter 4? అందరూ కూర్చుని వాక్యం వింటారు, కానీ విన్న వాక్యంతో వాళ్ళు సహవాసం కలిగి ఉండలేకపోయారు కాబట్టి విన్న వాక్యం నిష్ప్రయోజనం The అయిపోయింది word of God has become ineffective in their lives because they have nullified the word of God. కదా. కానీ ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము చేసినట్టుగా ఫిలిష్తీయులు చేయలేదు. వాళ్ళు మంచి ప్రోటోకాల్ ఫాలో అయ్యారు. వాళ్ళకి గర్వం, వీళ్ళకి లేదు. The Philistines didn't have ego. That's the reason they were effectively able to reconcile and వాళ్ళకి respect the ఎప్పుడంటే act of the God. దేవుడు నాకు తెలుసు అన్న గర్వం. But the Israelites had ego and pride, telling that I have God, we మరి have God. జక్కయ్యతో ఏమన్నారు? జక్కయ్యకి ఏం తెలుసు? What does Zacchaeus know? ఏం తెలుసు? దేవుడి గురించి ఏం తెలుసు అతనికి? What do you think Zacchaeus know? ఏం తెలుసా మీకు? You know what? చెట్టు ఎక్కి చూసారా మనుష్య కుమారుణ్ణి? He wanted to eagerly go and see the Son of Man. మోషే కొండ ఎక్కి చూసారా Like ఏం how Moses జరుగుతుందని? went to see the burning bush, want to see. Likewise, Zacchaeus. జక్కయ్య ఎక్కి చూసేసరికి అతని విశ్వాసం కనిపించింది, చెట్టు కనిపించలేదు అక్కడ. Zacchaeus' faith and faithfulness was clearly seen, not his stature, not his దశమభాగం person. ఇస్తే నీలో విశ్వాసం ఉంది అనుకుంటున్నారా? You think you have faith just because you give tithes? కయ్యను కూడా ఇచ్చాడు. మరి Even Cain gave an మరి offering. కయ్యను కూడా అర్పణ ఇచ్చారు. Even Cain gave an మరి offering. అర్పించలేదని తెలుసుకున్నాడు కదా మరి. But he said he was giving an offering. కాబట్టి అది గొప్పేమీ కాదు. It's not a great thing when you offer. దానికోసమే బతుకుతారు అందరూ Many people live only to give offerings and కదా. tithes, దేవుడి కోసం కాదు. not for God. దేవుడి కోసం బ్రతికే వాళ్ళు దేవుడి కోసం ఉంటారు, డబ్బు కోసం బ్రతికేవారు డబ్బుకే వీళ్ళు లోపడతారు. People who live for God will live according to His standards, but people who love money will live according to money. మరి ఆ జక్కయ్యతో ఏమన్నారు? What did God say to Zacchaeus? జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. And then God told to Zacchaeus, today salvation has come to your house, I'm coming to your house. చెట్టు దిగి ఏమన్నాడు అతను? What did Zacchaeus say the moment he ఎక్కడెక్కడ descended? తప్పులు చేశాడో అన్ని చెప్పుకున్నాడు. Immediately he started confessing all his sins ఎవరు and how he నేర్పించారు reconciled. అతనికి? Who taught him these things? Think about it. అది రక్షణ అంటే. That's exactly what is రక్షణ salvation. అంటే ఒకరు నేర్పించొద్దు. Salvation should not be taught by someone. నిజం చెప్పడం నేర్పించాల్సి వచ్చింది, అబద్ధం చెప్పడం నేర్చుకున్నారా? You have learned to లేదే. speak lies without any practice. Why are you not learning to speak the truth? కదా. అబద్ధం చెప్పడం ఎవరు నేర్పించట్లేదు. నిజం మాట్లాడు, సత్యం చెప్పు అని ఒకరు నేర్పించినా కూడా నేర్చుకోవడం కష్టమవుతుంది కదా మరి ఈ No one రోజుల్లో. teaches you to tell lies and hypocrisy related things, but to tell the truth, people are emphasizing, speak the truth, speak only the truth. Why are you finding it difficult? ఇతను నిజముగా
అబ్రహాము కుమారుడే అని అన్నారు. And surely it was spoken about Zacchaeus. Truly, he's the son of Abraham. ఎందుకు చెప్పారు? చెప్పకూడదు కదా. Why was it spoken about Zacchaeus while not అంతే. about the Pharisees? దేవుడు నాకు తెలుసు, దేవుడు నాతో మాట్లాడతారు, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశారు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు, నాకు ఆ వరం ఉంది, నాకు ఈ వరం ఉంది అని నువ్వు చెప్పుకుంటున్నావు అని అంటే మీరు అబ్రాహాము యొక్క కుమారులే, కానీ మీలో నా వాక్యం లేదని దేవుడు చెప్తూ ఉంటాడు. If you say, I know God, I have healed, I've done so many miracles, means yes, you are indeed a son of Abraham, but you do not have the word of God. Therefore, God doesn't know who you are. మరి వాక్యం తెలియని ఇతన్ని ఎందుకు అన్నారు? నువ్వు నిజంగా అబ్రాహాము కుమారుడు అని. అబ్రాహాము కుమారుడికి ఏం తెలుసు? Zacchaeus did not know the word of God, and Jesus said, yes, for sure, you are a son of Abraham. So, what does the son of Abraham తన know? తప్పులు ఒప్పుకొని క్రీస్తుని వెంబడించడం తెలుసు. Son of Abraham clearly knows his mistakes and మతాన్ని wants to follow God, వెంబడించడం కాదు not to follow a religion. కదా. మతాన్ని వెంబడించావంటే మతమే మిగులుతుంది, నువ్వు ఎప్పటికీ కూడా పరలోకానికి వెళ్ళలేవు. If you follow religion, you will be only religious, but you cannot enter paradise. అడిగిన or kingdom. ప్రతి దానికి నువ్వే క్వశ్చన్ వేసుకో, నీకు ఆన్సర్ బైబిల్లోనే దొరుకుతుంది. దేవుడికి నీతో కనెక్షన్ ఏంటంటే వాక్యానికి నీ జీవితం ఉంటే అదే కనెక్షన్ కదా. కానీ ఫిలిస్తీన్లకి దేవుడి గురించి బాగా తెలుసు. The Philistines clearly knew who God was. ఇశ్రాయేలు జనాంగం చూశారు, వీళ్ళు విన్నారు. The Israelites were experiencing the miracles of God, but the Philistines only heard about ఇశ్రాయేలు God. జనాంగం అద్భుత కార్యాలు చూశారు, రాహాబు వినింది. The Israelites saw the miracles that God did in their lives, but Rahab was just a hearing షీబా person. దేశపు రాణి వినింది, చూడడానికి వచ్చింది. Even the queen of Sheba saw the various wisdom operating in సొలొమోను Solomon. కాదు, She didn't come to see Solomon, she saw the జ్ఞానాన్ని wisdom. చూడటానికి She వచ్చింది. came to see the wisdom by which Solomon was operating. అక్కడ సొలొమోను జ్ఞానంలో ఏముంది? What was found in Solomon's తన wisdom? ఇంటి వారు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత మంచిగా సంతోషంగా ఉన్నారు, ఆ రాజ్యంలో ఎంత మేలు జరుగుతుంది అన్నది అవన్నీ చూడగలిగింది. అంటే దైవ జ్ఞానంలో చుట్టూ చూడగలుగుతారు, నీ ఇంటి సరౌండింగ్స్ లో నువ్వు చూడగలుగుతావు. Queen of Sheba wanted to see the wisdom of God operating in Solomon's life and in the workers and everything surrounding. Likewise, in your house also, people should see the wisdom of God operating. యోబు చెప్తున్నాడు కదా, నా ఇంటి మీద దేవుని యొక్క మర్మం ఉందని చెప్తున్నాడు. Job was constantly telling, I see the secret wisdom Kada. over my dwelling place. వీళ్ళెవ్వరూ కూడా సాతాను గురించి మాట్లాడలా. But these people didn't speak about Satan. నువ్వు ఎక్కడ ప్రేయర్ చూడు, సాతాను వచ్చాడు, సాతాను పట్టుకున్నాడు, సాతాను అలా చేశాడు, సాతాను ఇలా చేశాడు, సాతాను నుండి బయట తీసుకొచ్చేసే. వాడేమంటాడు, మొట్టుగా వేసుకుని నేను చెప్పిందంతా నువ్వు వింటావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడతావు, ఎందుకు టైం వేస్ట్ కదా అని అంటాడు. Most of the people say, Satan did this in my life, Satan made me difficulties and all. And Satan will knock on your head and say, you are the one who brought me into your life and you listen to me and now you're blaming about me. Satan will say that to you. కదా. అందుకే ఇక్కడ సిట్యుయేషన్ ని వెతికారు. నేను ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పా, I've ఈ given you so many. ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నీ సిట్యుయేషన్ లో ఎత్తుకోగలుగుతున్నావా? I've given you so many examples. With that examples, are you able to examine your situations and check? నీ పరిస్థితులు మారినప్పుడు నువ్వు ఎత్తుకోవాల్సింది ఇదే. When your situations have changed, not favorable, you should start introspecting your life and నువ్వు test. నెగ్లెక్ట్ చేసావనుకో, But if you neglect and నువ్వు careless, నెగ్లెక్ట్ చేసిన కొద్దీ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నారని మర్చిపోతుంటారు though you're neglecting, you're forgetting that God is giving you various opportunities for you to change. కదా. వీళ్ళు ఆ విధంగానే నెగ్లెక్ట్ చేయడం వల్లనే వాళ్ళు తెగులు తెచ్చుకున్నారు. The Philistines neglected, and that's the reason the plagues came into their lives. చాలా మంది అంతే, ఎగ్జామ్స్ రాసిన తర్వాత అబ్బా ఇంకా బాగా చదువుంటే ఇంకా మార్క్స్ వచ్చేవని అంటారు. అదేదో ముందుగానే పరిస్థితులు రానివ్వకుండా ముందుగా జాగ్రత్త పడాలని ఎందుకు ఆలోచించారు? After the examination, after the marks comes and leaks, then people say, I should have studied much better. Why is it you're saying that after the examinations? Why not before? మనుషులు చేసేది ఏంటి తెలుసా? తప్పు చేసి గడ్డలు తెచ్చుకొని అనుభవించి ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక పరిస్థితులు మార్చుకొని అప్పుడు వస్తారు. నేనంటాను ఆ బాధ, కష్టము, ఆ నరకం మీరు ఎందుకు అనుభవించాలని. Why should you come towards God only after experiencing various difficulties in your lives, various sorrows? Why not come to God, check your problems, check your difficulties, and then ask God and change your ways? కానీ ఫిలిస్తీన్లు సొల్యూషన్ ఎత్తుకున్నారు. మీరు Philistines- ఎత్తుకుంటున్నారో లేదో చెక్ చేసుకోండి. You need to check. Are you changing like the Philistines was మనం searching for చెప్పుకోవచ్చు, solutions? అలా కాదు అని చెప్పుకోవచ్చు, మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. You can give so many lame excuses and say, లేకపోతే no, వాళ్ళు it's not like that. చేయలేదా, వీళ్ళు చేయలేదు, అప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చో. Or you will say, what about them? What about these people? Then go and sit in their వాళ్ళు ఏం house. ఫేస్ చేస్తున్నారో నీకు తెలుసా? How do you know what they are going through? వాళ్ళు చేశారని నువ్వు చెయ్యి, అదే పరిస్థితి నువ్వు ఫేస్ చేస్తావు If you say they have done, you will also face the same problems which they are going through. కదా. 1 సమూయేలు 2:17 చూడండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 17వ వచనం. ఫస్ట్ సామ్యుయల్ చాప్టర్ 2 వర్స్ 17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడుటకు ఉమ్. ఆ యవ్వనులు కారణమైరి కనుక
వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. పరిపాలించే వాళ్ళు సరిగా లేనప్పుడు, చూసుకునే వాళ్ళు సరిగా నేర్పించే వాళ్ళు లేనప్పుడు, ఇదిగో ఇశ్రాయేలు జనాంగంలాగే ప్రవర్తించుకుంటూ వెళ్తారు. When there are no effective teachers spiritually, that's what happened to the Israelites, and likewise people lives also. If you don't have a very good spiritual ఏడుస్తూనే teacher, చేస్తారని నేను they cry and then they do with complaining and అన్ని murmuring. ఏడుస్తూనే భయంతో చేస్తూనే ఉంటారు. They keep on doing it with fear and complaining. అలాగే 1 సమూయేలు 6:17 కి వెళ్ళండి మళ్ళీ. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 17వ వచనం. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్దోదు వారి నిమిత్తము ఒకటి, గాజు వారి నిమిత్తము ఒకటి, ఉమ్, అష్కేలోను వారి నిమిత్తము ఒకటి, గాతు వారి నిమిత్తము ఒకటి, ఎక్రోను వారి నిమిత్తము ఒకటి, ప్రాకారము గల పట్టణముల వారేమి, పొలములోని గ్రామముల వారేమి, ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారుల పట్టణము అన్నిటిని లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. అంతే. ఈ రోజు నీ ఇంట్లో ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చేసిన దానికి ఇంట్లో సిచ్యుయేషన్స్ అన్ని మారినప్పుడు వారందరి పక్షంగా కూడా నీ వల్ల వాళ్ళు సఫర్ అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళని కూర్చొని దేవుని సమాధాన పరచుకోవాలి. And every person should go and reconcile with God. Likewise, the head of the family, or you not being the head of the family, but still do a mistake, entire family will suffer by what you have done. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఫిలిష్తీయులు. But the Philistines received their mistakes, accepted them. అందరు ఎంటైర్ ఐదు స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అక్కడ. All the 5 cities of the leaders of the Philistines accepted their mistakes and they did what the priest told them. కదా, సరైన మార్గంలో ఆ మందసాన్ని ఫిలిష్తీయులు వదిలి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళేటట్టు చూస్తున్నారు. బెత్ షెమెష్ కి పంపించడానికి They చూస్తున్నారు. decided to send the Ark of the Covenant back to Israel to a place called as Beth Shemesh in a more effective with respect. వాళ్ళకి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. And this is their first experience. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇది వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటది ఇది వెళ్ళడం. You know, it's going to be surprising to them the way they were వాళ్ళు students. చేసేది దేవుడి చిత్తం అవునా కాదా అని పరీక్షించుకుంటున్నారు. They were examining whether what they were doing was it the will of God or not. నిర్ణయించుకునేది ఏంటి? What is the decision part? పరీక్షించుకునేది ఏంటంటే చేసేది దేవుడి చిత్తంతో కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అని పరీక్షించుకుంటున్నారు. నిర్ణయం ఏంటి? ఓ, నాకు ఇది అదృష్టం కొలది మాకు వచ్చిందా లేకపోతే ఈ మందసం వల్లే వచ్చిందా అన్నది ఒక ఆలోచన క్వశ్చన్ మార్క్ వాళ్ళకి మిగిలిపోయింది. They were testing whether they were doing the will of God correctly or not on one aspect. But what was the decision? What they experiencing because of their own trouble brought upon themselves, or was it really an affliction that came from God? అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అక్కడ. They were confirming what is the situation. కన్ఫర్మ్ చేసుకోవడం అంటే తెలుసా? You know what's the meaning of confirming? మేము సరిగా ప్రవర్తించామా లేదా అని కన్ఫర్మ్ The actual చేసుకుంటున్నారు. confirmation was whether they're behaving rightly or not. 12th verse చూడండి. 12వ వచనం, verse 12. ఆ ఆవులు రాజు మార్గము బడి చక్కగా పోగుచు అరుచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయులు సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. చివరి వరకు వాళ్ళు ఫిలిష్తీయులు చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళారంట. ఎక్కడికి వెళ్తుంది ఇది, ఎక్కడికి వెళ్తుంది అది. నువ్వు దేవుడి చిత్తం అడిగినప్పుడు కూడా కరెక్ట్ గా నాకు దేవుడి చిత్తం నేను తీసుకున్నాను కరెక్ట్ గా ఆ చిత్తంలో నేను వెళ్తున్నానా లేదా అన్నది కూడా మీరు You పరీక్షించుకోవాలి. should know whether you are doing the right will of God in your life or not. You should know that very correctly. Here, the lords of Philistine also, though they were lords, even they were following. అంటే క్రైస్తవులు కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్నారా లేదా? Christians also, you need to know whether they're confirming or not. క్రీస్తుని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకీయులు, యాజకులు వల్లే యాజకులు ఏ విధంగా హ్యాండిల్ చేసి ఆయన అప్పగించారో అలా అప్పగిస్తున్నారా లేదా చూసుకోవాలి. You need to check like how the betrayers or the traitors handed over Jesus Christ. Are you also doing likewise or not? Hebrews 6 chapter ఏముంది? అన్ని తెలిసా కూడా అదే తప్పులు చేస్తున్నావు అంటే మనుష్య కుమారుని మరలా నువ్వు సిలువ వేస్తున్నావు అని చెప్తుంది. Hebrews chapter 6 verses 4 to 6 very clearly says, after knowing and enlightened of the truth, if you repeat the same mistakes again, you are crucifying Christ and putting him to open నేను shame. క్రీస్తు పక్షాన నిలబడ్డానా, క్రీస్తుని అప్పగిస్తున్నానని You పరీక్షించుకోవాలి. need to check if you are on the side of God or you are a betrayer. అదే and you are Jesus. పరీక్షించుకోలేదనుకో నువ్వు ఆయన అబద్ధికుని చేస్తున్నాను If you don't examine, you are actually making him as a liar. కదా. అలాగే 18th verse ఒకసారి చదువు. 18వ వచనం. ప్రాకారము గల పట్టణముల వారేమి, పొలములోని గ్రామముల వారేమి, ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారుల పట్టణముల అన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిరి.
దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. ఉమ్. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది. అంతే, నేటి దినం నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అన్నది క్రీస్తే నీకు సాక్ష్యం. Christ itself is a testimony because Christ is the rock. అంతే, It is for who you are. నీకేమైనా కనిపించగల? You don't have to see him. He does మోసేకి not appear. కనిపించలేదు కదా. Moses could not see God. మోసేకి దేవదూత కనిపించలే, ఆ పొదలో అగ్ని మాత్రమే కనిపించింది Moses could not see the angel of the Lord, but when he saw the fire. కదా. వీళ్ళు కూడా నీకు కూడా క్రీస్తు కనిపించట్లా. Even to them, they were not able to see Christ. కానీ మోసే లాంటి విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి. But you need to have faithfulness and loyalty like Moses. అక్కడ నువ్వు కాదు పరీక్షిస్తుంది, దేవుడు నేను పరీక్షిస్తున్నారు, ఉన్నావా లేదా. It's not you testing, God is testing whether you are there in the decision that you have taken or కదా. not. మరి ఇశ్రాయేలు మార్పు వచ్చిందా లేదా? మరి What happened to the Israelites? Was there transformation? వచ్చిందా నిజంగా? Did it really change? Did it really change? చూడండి 19th verse. 19వ వచనం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. బుద్ధి మారలేదు చూసారా. See, their transformation did not take మనం place. అనుకున్నాం అయ్యో పాపం వాళ్ళు తెలియదు కదా అనుకోవచ్చు మనం. You might say, oh, poor people, they didn't know why did God punish them. అవన్నీ అనవసరం, నువ్వు నేర్చుకోలేదు కాబట్టి ప్రాబ్లం నీది. సరిగా ఇక్కడ విన్నట్టు విని బయట దుర్వేసుకుంటున్నావు కాబట్టి ప్రాబ్లం నీది, దేవుడిది కాదు. The problem is yours because after hearing, you are shrugging the shoulders by not listening and not being అంటే faithful. ఒకరు నీకు నేర్పించాలా, నీకు నేర్చుకోవాలని నీకు ఉండదా Should somebody keep on coming and teaching you? You cannot learn on your own. కదా. దేవుడు అందరికీ తెలుసు, ఆయన శక్తిని ఆశ్రయించడం అనేది ఎవరికి తెలియదు. Everybody knows God, but they do not know how to make use of God in an effective way. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, దేవుడి మీద ఆసక్తి చూపించారు. They had a zeal for God. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని చెప్పడానికి ఎంతమంది మరణించారు చూడండి. But because their wisdom, the knowledge of God was not associated with wisdom, see how many people had to perish. కదా. ఆచారాలు బాగానే తెలుసు, You will have a zeal, you will have a tradition for God. వెంటనే ఆ వచ్చిన ఆవుల్ని చక్కగా భరించేశారు, ఆచారం అయితే చేసగలిగారు. They made the rituals very effectively. They were able to అందరూ fulfill the ఆచారాలు scope of- చేయగలుగుతారు. You can do a lot of charity మరి work. ఆ మందసాన్ని తెరిచి చూడొచ్చా లేదా అన్నది ఎందుకు తెలియలేదు, మర్చిపోయారు. Why is it they didn't know whether they should open the Ark of the Covenant or not? Because they didn't know, they forgot. తెలుగులో ఎవరికి వాక్యం తెలియదు కాబట్టి ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు. Nowadays people do not know the word of God and you want them to believe every preacher. ఇది చదివినప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా, వాక్యం మెడిటేట్ చేయడం కాదు, ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవడం మంచిదని చెప్తున్నాను. Therefore I'm telling you, it's not meditating the word of God, but rather practicing the word of God is the most important thing. కదా. వారి జీవితాల్లో వాళ్ళు అక్కడ చనిపోవడం మీరు ఫిజికల్ గా చూస్తున్నారా, అటువంటి ప్రవర్తన ఉందనుకో నీ ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతావు. అందుకనే నువ్వు జీవించి ఉన్నావు కానీ మాత్రమే కానీ నువ్వు మృతుడివే అని వాక్యం చెప్తుంది. You might read the scripture and know physically so many people died. It's not about a physical death, but you're spiritually dead. You should know you are a live person, but actually you are a spiritually dead ఇప్పుడు person. చెప్పు, దేవుడు తెలుసుకున్నామన్న సంతోషం నీకు మిగులుతుందా? Do you have the joy that you know God? You ఇక్కడ can. వీళ్ళకి ఆ మందసం ఎదురుపడేసరికి ఆనందంతో గంతులేస్తారు, ఆనందం మిగిలింది అక్కడ వాళ్ళకి. They were excited, they were joyful the moment they saw the Ark of the Covenant, but did their joy remain? ఎంతమంది మరణించారు అక్కడ. 50,000, 70. దూరంగా చూసి ఆనందం తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి బలులు అర్పించిన వాళ్ళు ఏమైంది, లాస్ట్ కి ఆనందం మిగలకుండా పోయింది. What happened? The people lamented because they were blaming God because God struck them, but they didn't realize that it was a mistake. కాబట్టి దేవుడు తెలియడం గొప్ప కాదు, ఆయనకి నువ్వు తెలియడం గొప్ప. కాబట్టి ఆయనకి తెలుసుకునేటట్టు ప్రవర్తించు, ఎదురుగా చూస్తున్నారా లేదా అని చెప్పి స్టైల్ చూపించుకోవడం కాదు మనం. It's not you knowing God. You should come to a place where God knows you're not just being a so posh Christian and stylish Christian or a normal Christian telling that you know God. అంటే ఇటువంటి నడిపింపులో ఉంటే దేవునికి భయపడక క్రీస్తుని దయ్యం పట్టినవాడు అని, వ్యభిచారం పట్టినవాడు అని, తిండిపోతు అని పలికిన వారు ఆయన్ని ఏ విధంగా ఆయన రక్తాన్ని వారి మీదకి వారి కుటుంబం మీదకి తెచ్చుకున్నారో అదే పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. Jesus was accused and blamed, telling that he was a gluttonous, he was born of fornication, he has a demon inside, and they blamed all sorts of wrong things upon him. నీ And then ప్రవర్తన the blood, చూపించేస్తున్నాను. and they said, let the blood of Jesus come upon us. Same likewise people are also in నిన్ను trouble. చూసి దేవుని గుర్తు తెచ్చుకోవాలి కానీ నిన్ను చూసి అలా ఉండకూడదని నేను గుర్తు పెట్టుకోకూడదు. People after seeing you and your conduct should remember Christ, but after seeing you they should not blaspheme the name of Romans God. 10:2-3 చూడండి. రోమన్స్ చాప్టర్ 10 వర్సెస్ 2 and 3. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనములు.
వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఉమ్. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అయ్యో ఇది ప్రపంచానికి ఎక్కువ అని తెలిసి ఈ వాక్యం. Everybody knows this word, for I bear witness that they have a zeal for God, but not appointed with the knowledge. మరి కానీ వాళ్ళు పరీక్షించుకోరు. But they will not examine. అన్యజనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉండదు. దయ్యానికి కూడా క్రీస్తు తెలుసు. Even demons know Christ. కానీ నీకు జ్ఞానం లేదన్నది నీకు తెలుసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ చూడండి. వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అంతే, దేవుడు తెలుసు, దేవుడి నీతికి నిలబడరు, క్రీస్తు పక్షంలో నిలబడరు, బైబిల్ కోసం పోరాడతారు. They have not submitted to the righteousness of God because they were seeking to establish their own righteousness. మనుషులు కూడా నమ్ముతున్నారు చూసారా, అంటే ఎవరికి వాక్యమే తెలియదు, ఇది తప్పు ఇలా ఉండకూడదని కూడా ఎవరికి తెలియదు. The grieving part of the sad part is people tend to believe these kind of preachers and they are also blinded. అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ పండు తిన్న దినమున నువ్వు మరణిస్తావు అని చెప్పిన వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. They are giving importance to the word. The day you eat of this fruit, you will die. అంటే So దానికి people are అర్థం following. ఏంటంటే దేవుడు ఏమన్నారు, ఈ పండు తిన్న దినమున నువ్వు మరణిస్తావు అన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి ఆ పండు తిన్నారు చూడండి. When God said the day you eat of this fruit, you will surely die, still they went about eating that particular fruit. So అంటే likewise are the Christians. నిన్ను సృష్టించాక ప్రతి రోజు నీతో దేవుడు కమ్యూనికేషన్ పెట్టుకొని నీతో మాట్లాడుతూ, నీతో సంచరిస్తూ, నీతో కూర్చుంటూ, నీతో తింటూ, దేవుడు సంచరిస్తూ లాస్ట్ నేను పరీక్షిద్దామని ఈ పండు తినొద్దు, అన్ని పళ్ళు తినండి, ఇది తినొద్దు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచించారు ఎందుకు తినకూడదు అని. God had wonderful fellowship with Adam and Eve. He was just going around, mingling with them, interacting with them. And then God decided to give a test to Adam and Eve by saying, the day you eat of this fruit, you'll surely die. But what did Adam and Eve say? What did they use? Why did God say that? They started doubting and having doubts. అన్ని రోజులు దేవుడు నీతో ఉన్న సహవాసం గుర్తుకు రాలేదు, కానీ ఒక్క 5 నిమిషాలుగా అలా వచ్చి వెళ్ళిపోయిన ఆ సర్పము యొక్క అపవాది వచ్చి నువ్వు చావనే చావని దేవుడు మాటనే మార్చేశాడు కూడా. అక్కడ కూడా నువ్వు రియలైజ్ అవ్వలేకపోయావు కదా. They soon forgot the fellowship that God had with them, but instead 5 minutes of fellowship with Satan, they immediately believed the words of Satan and then forgot what God had commanded them. దానికి అర్థం ఏంటి? What does it mean? 3వ వచనం. Verse 3. ఏలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అందుకే దేవుని నీతికి లోబడ్డారు వాళ్ళు? They were ignorant to God's righteousness and they did not submit to Him. లోబడలేదు. No, they did not. వాళ్ళ కొరకు ఏ దేవదూతలైతే దేవుడు కాపలా ఉంచారో అదే దేవదూతలు పెట్టి వాళ్ళు బయటకి వెళ్ళి వాళ్ళు లోపలికి రానివ్వకుండా ఉంచడానికి కాపలాగా పెట్టారు అక్కడ. As the angel of God was given for the protection, the same angel of the Lord was standing in front of God ఈ so that రోజు they don't re-enter the పరీక్షించుకో garden. ఆ స్థాయిలో ఏదైనా ఉన్నావా అని. And you need to check, are you thrown out of the garden? కమ్యూనియన్ బయట వాళ్ళకి ఇచ్చినా తీసుకుంటారు, Communion even outsiders can take. కానీ తీసుకునే విధానము నిన్ను నువ్వు పరిశీలించుకొని నీ ఇంటి పరిస్థితులను పరిశీలించుకొని అది ఆ పరిస్థితులు ఎక్కడి నుండి వచ్చాయి, దేని నుండి వచ్చాయి, అది పరీక్షించుకుని తీసుకుంటే నీ పరిస్థితులు మార్చుకుంటావేమో. But when you're facing difficulties right now, you need to check your life, what you're doing, what have you done, and then relate and realize and repent. Then perhaps there will be forgiveness of sins and you will have the breakthrough. 8 and 9 verses. 8, 9 వచనం. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపునని నీ హృదయమును విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఈ 2 వచనాలు నేటి దినమున ఆసక్తితోనే మిగిలిపోయాయి. And these 2 verses, Romans chapter 10 verses 8 and 9, has been just like a zeal for God. అంతే, ఇశ్రాయేల్ జనాంగం కూడా మందసాన్ని జీల్ గానే చూశారు వాళ్ళు. The Israelites also had a zeal when it comes to the ark of God, but they దేవుని did not follow. మందసాన్ని ఒక పెట్టిలాగా వాళ్ళు చూసుకున్నారు They saw the ark of God just like a mere box. కదా. మరి నేటి దినమున మనిషి కుమారుణ్ణి మనిషిలాగే చూసుకుంటున్నారు. And nowadays people also are seeing the son of God as a son of man or a mere man. అందుకనే ఇస్కరియోతు యూదా కూడా మనిషిలాగా చూశాడు కాబట్టి పట్టించాడు, లేకపోతే పట్టించరు కదా. Judas Iscariot wouldn't have betrayed and handed over Jesus because he saw him as a mere man. He had done that. లేఖనం నెరవేర్పని మాత్రం పొరపాటున కూడా పలకొద్దు. But never ever say it's a fulfillment of the scriptures. లేఖనం నెరవేర్పులో ఎవరికి ఇచ్చారో వాళ్ళు ఉండని, కానీ దేవుడు తెలుసుకుని నువ్వు ఉండొద్దు అక్కడ. Let others be when it comes to the fulfillment of the scriptures, but you should not be in that particular category.
category. కాబట్టి నువ్వు ఏ విధంగా దేవుని రిసీవ్ చేసుకుంటున్నావు అనేది చాలా ముఖ్యము. How you're receiving God is the most important అదే aspect. దాని జవాబు ఇందా చెప్పాను కదా, Hebrew 6:5-6 ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనములు. హీబ్రూస్ చాప్టర్ 6 వర్సెస్ 4 to 6. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అంతే, దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అదే ఎగ్జోడస్ 20:7 చెప్తుంది, భయభక్తులు లేకుండా దేవుని ఆరాధిస్తున్నారని. They didn't have reverence or fear towards God when they were worshiping నువ్వు Him. భయభక్తులతో ఉంటే క్రీస్తు దైవ కుమారుడే పెట్టి దేవుని యొక్క మహిమ కరుణా పీఠమే. If you have the fear and reverence of God, then Christ is God, and the ark of the covenant is grace and mercy towards you. ఫైనల్ గా మీరు ఎవరు అన్నది ఒక పాయింట్ చూపిస్తాను. Luke 10:30-37 ఒకసారి చూడండి. 30వ వచనం నుండి. Read from verse 30. Luke chapter 10 from verse 30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. అయ్యో, ఇది అందరికి తెలిసిందే కదా. Oh, చదువు, this reference, yeah, I know this reference. Many people would say. అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లెవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూల వారి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అంతే, దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు కూడా ఆ మనిషి మరణానికి పాత్రుడు అని అన్నాడు. కానీ రాజా ఆ మనిషివి నువ్వే అన్నప్పుడు అంతే. మిగతా వాళ్ళ విషయం దగ్గరకు వచ్చేసరికి మనము ఎన్నెన్నో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ మనుషుల్లో ఉన్న ప్రవర్తన నీలో ఉందని నువ్వు రియలైజ్ అవ్వవు. When prophet Nathan came to David telling there was a person who did this mistake, immediately David was agitated and he said that man deserves to be put to death. Immediately prophet said, you are that man. So that was likewise, we are very quick to judge others, but we're not realizing that we are బయట also వాళ్ళని the same person. అసహించుకుంటారు అందరూ. Many పూజ people- చేస్తారు, మీరు అది పెడతారు ఇది పెడతారు అని. Many people look down upon the Gentiles, saying that they వాళ్ళు కాదు worship idols. విగ్రహారాధికులు, వాళ్ళు అనేవాళ్ళే విగ్రహారాధికులు. The ones who say are the actual idol worshippers. ఎందుకంటే మారు మనసు లేని హృదయం ఉందంటే అది విగ్రహమే అని ఎహెజ్కేల్ 14th chapter లో ఉంది. When you read Ezekiel chapter 14, 1-7 verses, you are having idols inside you which are worshipping and you don't want to let them go. So you are one who is not having genuine repentance. యాజకుడు పొరుగువారిని ప్రేమింపవలెను అని తెలుసుకొని కూడా పట్టించుకోలేదు. The priest, knowing that he has to love the neighbor, but he didn't put it in action. మేలు చేయాలని తెలిసి కూడా చేయలేదు. He knew that he has to do good, but still didn't do good. లేవీయుడు ఉన్నాడు, There is a Levite. తన క్షేమమే ప్రధానమని భావించుకునే మనస్తత్వం అతనికి వచ్చింది. He looked the other side, passed by the other side, because for him his కానీ own. దేవాలయంలోనే పనిచేస్తాడు. But Levite was working in the temple. కానీ ఇతనికైతే వాక్యం తెలుసు. He knows the word. కానీ సమరయుడు ఉన్నాడు అక్కడ. And then you have a Samaritan who didn't know God. ఇతను యూదులకే శత్రువు. వీళ్ళు And Samaritans and Jews always are at loggerheads. అంటరాని వాడిని తృణీకరించిన వాడిలా చూస్తారు. They treat the Samaritans as untouchables. వాక్యం తెలియని వారిలాగా చూస్తారు వాళ్ళని. They treat the Samaritans as like they didn't know the word of God. మరి వాక్యము తెలియకపోయినను వాక్యానుసారమైన జీవితాన్ని వీళ్ళ ముగ్గురులో ఎవరు చూపించారు? Though the Samaritan didn't know the word of God, but the priest and Levite knew who actually performed the word of God in their life. కదా, మనము వాక్యం బోధించడం కాదు, దానికి తగ్గ జీవితం చూపించినప్పుడు ప్రజలు ఇక్కడ నువ్వు మాట్లాడేదే కాదు బయట కూడా నువ్వు ఎలా ఉన్నాలో చూపించాలి వాళ్ళకి. You should display your knowledge about Christ by a practical way of living with your humbleness, not just merely speaking the word కదా, of God. చాలా మంది వాక్యము శిక్ష మాకు కాదు, అది అన్యులకి అనుకుంటారు. అన్యులకు కాదు.
Where so many people say that the punishment is for the outsiders, the ఇలా Gentiles, not అనుకున్న for us. వాళ్ళకి ఇది ఒక గుణపాఠమే. And to these people who think like that, this is a moral ఈ and a రోజు lesson. ఫిలిస్తీన్లు పరిచర్య చేయడం కనిపించింది. Today, I can see the Philistines who are preaching to the పరిచర్య Israelites. అంటే బాధ నుండి బయటకు రావడం, కష్టాల నుండి బయటకు తీసుకురావడం, ఇది ముఖ్యము. అంటే నువ్వు దేవుని తెలుసుకోకపోతే నువ్వు నరకానికి పోతావు కాదు. You're not like you're going and telling, you know God, you're a sinner, turn towards God. That is not the ministry. ఫస్ట్ Ministry పీటర్ లో is ఏముంది? what is mentioned in 1 Peter. విశ్వాసి కలిగిన భార్యకి అవిశ్వాసి అయిన భర్త దొరికిన, విశ్వాసి అయిన భర్తకి అవిశ్వాసి అయిన భార్య దొరికిన, వాక్యము లేకుండానే పవిత్రమైన వారి ప్రవర్తనని బట్టి వాళ్ళని మంచి మార్గంలోనికి తీసుకురావచ్చునండి. In 1 Peter chapter 3 verse 1, you need to be submissive to your husbands. Even if they do not obey the word, they without a word may be won by the conduct of their wives. అంతే. నువ్వు క్రీస్తుని తెలుసుకుంటే ఇలా ఉంటావు. If you know Christ, you will behave, show it with your దేవుడు conduct. సర్వ మానవాళికి దేవుడు, సర్వ శరీరులకు దేవుడును, సర్వ శరీరుల ఆత్మలకి దేవుడినై ఉన్నాను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్న ఆ దేవుని కొలు. All souls belong to God, all spirits belong to God, and God is anything difficult for the Lord? No, worship that God. అది చెప్పిన దేవుడే అనుభవ జ్ఞానంతో నేర్పించడానికి మనిషి కుమారుని పంపించారు. And for that, God has sent His Son Jesus Christ so that you will learn through practical experience. హీబ్రూ 13:16 ఒకసారి చూడండి. హెబ్రూకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 13:16. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంతే. ఇక్కడ ఉపకారము అంటే తెలుసా, ప్రతి వారికి కీడు చేయకుండా మేలు చేయ. వాళ్ళు కీడు చేసినా కూడా నువ్వు మేలు చేయని అర్థం. Don't forget to do good means even if people intend to do evil, you continue doing good. Don't retaliate with evil. అది దేవుడికి ఇష్టమైన యాగములు. And that sacrifice God is well నువ్వు pleased. డబ్బులు పెట్టేసి దేవుడి సేవ చేస్తాను, ఇదంతా తుడిచి దేవుడి సేవ చేస్తానని నీ ఇల్లు తుడుచుకో, ఇక్కడ ఏం అక్కర్లా. Just because you give money and say, I'll sweep the father's house or church means it's of no use. Go and clean your అక్కర్లేదు. houses. అది దేవుడి సేవ కాదు. No, that's not the actual ministry. షలోమ్ ఆలెకేం.